Hello guys, good morning all. Welcome to Google Cloud Kubernetes Training by Rushi. సో ఈరోజు సెషన్లో గూగుల్ క్లౌడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం గూగుల్ క్లౌడ్ విత్ క్యూబర్నెటీస్ని ఎందుకు ఎంచుకున్నాం కూడా ఒకసారి చూద్దాం. సో మనకి మార్కెట్లో చాలా క్లౌడ్స్ ఉన్నాయి కదా, ఏడబ్ల్యూఎస్ అని, అజూర్ అని, జీసీపీ క్లౌడ్స్ ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న క్లౌడ్స్ చాలా ఉన్నాయి. బట్ ప్రజెంట్ జీసీపీకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చుకుందాము, ఓకేనా? మార్కెట్లో ఉన్న క్లౌడ్ ప్రొవైడర్లో జీసీపీ అనేది థర్డ్ లార్జెస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ అనమాట, ఓకేనా? మార్కెట్లో మనకున్న క్లౌడ్ ప్రొవైడర్స్లో జీసీపీ యొక్క ర్యాంకింగ్ ఏదైతే ఉందో, జీసీపీ థర్డ్ లార్జెస్ట్ క్లౌడ్ ప్రొవైడర్. ఎవరైనా సరే మనం క్లౌడ్ అంటే మన జర్నీ స్టార్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ గురించి తెలుసుకుంటాం, లేదా సెకండ్ క్లౌడ్ ప్రొవైడర్ గురించి తెలుసుకుంటాం. బట్ జీసీపీ థర్డ్ ప్లేస్లో ఉన్నా సరే దీనికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు ఎందుకు ఇవ్వాలో మనం ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఒక డేటా చూపిస్తాను. ఇప్పుడు డేటాను ఒకసారి ఫాలో అవ్వండి. ఇది కమ్ హియర్, యా. సో ఇక్కడికి వచ్చి మీరు అబ్జర్వ్ చేస్తే ఐ హ్యావ్ మేడ్ సమ్ పీపీటీస్. ఓకే, పీపీటీస్ ఎండ్ ఆఫ్ ద సెషన్లో చూద్దాం, బట్ ప్రాక్టికల్గా ఒకసారి చూసేద్దాం. ఓకేనా? అండ్ యా ఎగ్మా, ఓకే, దిస్ ఈస్ గుడ్. సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రతి ఇయర్ కూడా, ఓకే, ప్రతి ఇయర్ ఆర్ ప్రతి క్వార్టర్, ఓకే, క్వార్టర్ ఏంటంటే మార్కెట్లో ఎన్ని క్లౌడ్స్ వస్తున్నాయి, ఓకేనా, మార్కెట్లో ఎన్ని క్లౌడ్స్ వస్తున్నాయి, ఆ క్లౌడ్ని ఎంతమంది ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది ర్యాంకింగ్ ఇచ్చుకుంటారు. సో ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నట్టుగా ఏడబ్ల్యూఎస్ అనేది క్లౌడ్ ప్రొవైడర్, ఓకేనా, ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ అజూర్ అనేది కూడా క్లౌడ్ ప్రొవైడరే, అది సెకండ్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది జీసీపీ, గూగుల్ క్లౌడ్, ఓకేనా, ఇది థర్డ్ ప్లేస్లో ఉంది. దీనికి ఇప్పుడు మనం ప్రయారిటీ ఇస్తున్నాం. ఎందుకు? ఈ క్లౌడ్ ప్రొవైడర్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యుయేషన్లో 2025, ఓకేనా, మనకి ఇయర్ ఎండింగ్ అవుతుంది. ఈ టైంలో మనం నేర్చుకుంటే ఏంటి బెనిఫిట్ అనేది చూద్దాం. ఓకేనా? ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ టూ క్లౌడ్ ప్రొవైడర్స్ ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ మార్కెట్లో రిసోర్సెస్ అనేది చాలా ఎక్కువ ఉన్నారు, అంటే కోర్స్ నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అండ్ జీసీపీకి వచ్చేసరికి క్లౌడ్ నేర్చుకున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. సో మార్కెట్లో ఓపెనింగ్స్ ఏడబ్ల్యూఎస్కి, అజూర్కి, జీసీపీకి ఒకలాగే ఉంటాయి, ఓకేనా? అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసుకుంటున్నారు. సో మీకు ప్యారలల్గా ఆర్గనైజేషన్స్లో ఏడబ్ల్యూఎస్ ఓపెనింగ్స్ అనేది ఉంటాయి. అలాగే అజూర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నారు, అలాగే అజూర్ ఓపెనింగ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్లో ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు కాబట్టి ఇది టూ మచ్ ఆఫ్ క్రౌడెడ్ అవుతుంది అనమాట, ఓకేనా? అంటే మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవి మన దగ్గరికి వచ్చేసరికి కొద్ది టైం పడుతుంది. ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయో కాంపిటీషన్ కూడా అలాగే ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జీసీపీ ఓపెనింగ్స్ ఉన్నాయి, బట్ మార్కెట్లో క్లౌడ్ ప్రొవైడర్స్ అనేది, అంటే క్లౌడ్ నేర్చుకున్న వాళ్ళు, అంటే క్లౌడ్ అంటే బేసిక్గా కాదు, ఇన్డెప్త్గా నేర్చుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మీరు రెజ్యూమే పెట్టుకున్న వెంటనే కాల్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా? అండ్ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నేను నౌకరీ కూడా ప్యారలల్గా ఓపెన్ చేస్తాను, నౌకరీ. అండ్ ఇది సెషన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే టూ శాంపిల్ రెజ్యూమేస్ తీసుకోండి, కానీ టూ శాంపిల్ రెజ్యూమేస్ తీసుకోండి, లేదా నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు సెల్ఫ్ డీటెయిల్స్తో పెట్టండి. ఒకటి ఏడబ్ల్యూఎస్ అజూర్ పైన పెట్టండి, ఒకటి జీసీపీ పైన పెట్టండి. ఆ కాల్స్ కంపారిజన్స్ అనేది మీరు ఒకసారి చేసుకుంటే మనకి ఇంకా బెటర్ క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు గూగుల్ క్లౌడ్, ఓకేనా, గూగుల్ క్లౌడ్ ఫర్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 5+ అనేది పెడుతున్నాను. లొకేషన్ నేను ఏం ఎంటర్ చేయట్లేదు, ఏం ఎంటర్ చేయకపోతే ఓవరాల్గా ఏదైనా తీసుకుంటుంది, అంటే మొత్తం అన్నీ తీసుకుంటుంది అనమాట. అండ్ ఇక్కడ కనుక చూసుకుంటే, ఓకేనా, జీసీపీ మీద ఓపెనింగ్స్ 3 weeks ఎగో, 3 weeks ఎగో, 2 days ఎగో, కానీ 2 days ఎగో వాళ్ళు పోస్ట్ చేసిన దాన్ని బట్టి, ఓకేనా, 2 days ఎగో ఇలా మనకి ఓపెనింగ్స్ అనేది పడుతూ ఉంటున్నాయి. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ని ఇంకో కొద్దిగా తగ్గిస్తాను. ఇక్కడ కమ్ బ్యాక్, జీసీపీ విత్ 3 years, ఓకేనా, 3 years అనేది పెట్టండి. అండ్ జస్ట్ 3 days ఎగో, ఓకేనా, అంటే 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టినా సరే మీకు కాల్స్ వస్తున్నాయి, ఓకేనా. 2 weeks ఎగో, 2 weeks ఎగో, 2 days ఎగో ఇలా మీరు చూసుకుంటూ ఉండండి. అండ్ ఇది జస్ట్ రెఫరెన్స్ మాత్రమే. బట్ ఐ రికమెండ్ మీ ఒరిజినల్ రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి. అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కొద్ది జీసీపీ కింద మార్చి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ బేసిక్ లెవెల్లో కాదు అడ్వాన్స్ లెవెల్లో ఉందని చెప్పేసి పెట్టండి. అండ్ కాల్స్ కంపారిజన్ చేసుకోండి. As I discussed, very less competition and good number of openings.
దానికోసం ఈ జీసీపీకి ఇప్పుడు ప్రిఫర్ చేసుకుంటే మనకు బాగుంటుంది. మార్కెట్లో మనం ఇప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు మంచి ఓకేనా, మనకి మంచిగా కాల్స్ ఉంటే ప్రిఫరెన్స్ కాస్త చేసుకోవాలి. అండ్ నెక్స్ట్, జీసీపీలో మీకు జాబ్ వచ్చిన తర్వాత ఒక 6 మంత్స్కో 1 ఇయర్ అయిన తర్వాత ఐ 100% రికమెండ్ టు లెర్న్ అనదర్ క్లౌడ్ టెక్నాలజీ. అంటే మీ ఇష్టం, అంటే మనకి మార్కెట్ 1 అండ్ 2 చూపించాను కదా, అందులో ఏడబ్ల్యూఎస్ కానీ అజూర్ కానీ రెండు నేర్చుకోండి. బికాస్ మనకి మల్టీ స్కిల్ అనేది కంపల్సరీగా ఉండాలి, మల్టీ క్లౌడ్ స్కిల్ అనేది ఉండాలి. ఇప్పుడు మనమే ఆలోచిద్దాం, మార్కెట్లో ఇద్దరున్నారు ఓకేనా, మార్కెట్లో ఇద్దరున్నారు, 2 పర్సన్స్ ఓకేనా, నేను ఎవరినైనా హైర్ చేసుకోవాలి. 1 పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 1 క్లౌడ్ ఓకేనా, 1 క్లౌడ్. అండ్ అనదర్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ కానీ అనదర్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ క్లూ 2 క్లౌడ్ నాలెడ్జ్ కానీ 2 క్లౌడ్ నాలెడ్జ్ అనేది ఉందనుకుందాం. అది ఏదైనా అవుతుంది, టాప్ 3లో టాప్ 3 నేర్చుకోండి కానీ ఇంకా 4, 5, 6 అనదర్ క్లౌడ్స్ ఉన్నాయి కదా, అంతవరకు మనకేం అవసరం లేదు. ఇలా ఇలా 2 క్లౌడ్ ఉన్న ఎక్స్పీరియన్స్కి కొద్దిగా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కదా. ఇక్కడ 2 క్లౌడ్ మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయాలి, దాని తగ్గట్టుగా స్కిల్ మనం కూడా నేర్చుకోవాలి. మనం ఊరిని రెజ్యూమ్లో మెన్షన్ చేసి బేసిక్స్ కూడా పెర్ఫామ్ చేయకపోతే మనకి ఆ, అవకాశం రాదు, ఫస్ట్ పర్సన్కి వెళ్ళిపోతుంది. దీని 1 క్లౌడే నేర్చుకున్నాడు కానీ ఇన్ డెప్త్గా ఒక సర్వర్స్ క్రియేషన్స్ దగ్గర నుంచి లోడ్ బ్యాలెన్సెస్, ఆటో స్కేలింగ్స్, నెట్వర్కింగ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఓకేనా, ఇంక్లూడింగ్ కాస్ట్ ఆప్టిమైజేషన్స్తో సహా దీన్ని పెర్ఫామ్ చేస్తున్నారు. సో అటువంటి టైంలో మనం ఫస్ట్ పర్సన్కే కదా మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకునేది, ఇది కూడా అంతే. బట్ ఇప్పుడు బిగినింగ్ లెవెల్లో కాబట్టి 2 క్లౌడ్స్ మీద మనం అడిగేయొద్దు, ఓన్లీ 1 క్లౌడ్ A to Z ఇన్ డెప్త్గా ఓకేనా, ఆ ప్రొఫెషనల్ లెవెల్లో మనం నేర్చుకుందాము. సో ఓవరాల్గా క్లౌడ్ యొక్క ఇంపార్టెన్స్ ఓకేనా, ఎందుకు ఈ క్లౌడ్ థర్డ్ క్లౌడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇచ్చానో ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. లెస్ కాంపిటీషన్, గుడ్ నెంబర్ ఆఫ్ కాల్స్. వేరస్ ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ వీ హ్యావ్ కాల్స్ కానీ కంపల్సరీ కాల్స్ అయితే ఉన్నాయండి, లేకపోవడం ఏది ఉండదు. బికాస్ మెనీ కంపెనీస్ ఆర్ అడాప్టెడ్ ఓకే, ఆల్రెడీ అడాప్టెడ్ అండ్ అడాప్టింగ్ ఉంటాయి, కాకపోతే జనాలు కూడా అలాగే ఉన్నారు కదా, జనాలు కూడా అలాగే ఉన్నారు కాబట్టి మన వరకు వచ్చేసరికి కొద్దిగా టైం పడుతుంది. సో ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. అండ్ ఇది ఒకటే కాదు, ఇది కూడా ఒకసారి చూద్దాం. అండ్ క్లౌడ్ ఓకేనా, ఇక్కడ ఒకసారి చూడండి, క్లౌడ్ మార్కెట్ షేర్ ట్రెండ్స్ టు వాచింగ్ 2025. ఇది ఉన్నప్పుడు ఇక్కడ చూద్దాం ఓకేనా. ఓకే, టాప్ 3 ప్రయారిటీస్ ఇచ్చారు. ఇక్కడ మనం రెవెన్యూ చూద్దాం ఓకేనా. ఏడబ్ల్యూఎస్ ఓకేనా, Q3కి వచ్చేసరికి 2024లో 31%, ఇట్స్ వెరీ గుడ్ నెంబర్ అండి ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అజూర్కి వచ్చేసరికి 20%, Q3కి వచ్చేసరికి మార్కెట్లో అంటే 100%లో 31% ఏడబ్ల్యూఎస్ అనేది తీసుకుంటుంది, అంటే మార్కెట్ షేర్ ఉంది. అట్ ద సేమ్ టైం 20% అనేది అజూర్ షేర్ ఉంది, వెరీ గుడ్. బట్ గూగుల్ క్లౌడ్కి వచ్చేసరికి 12%, చాలా తక్కువ నెంబర్ కదా. ఆ, అంటే 100%లో పోల్చుకుంటే 12% అండి ఓవరాల్గా. అంటే వీళ్ళు క్యాలిక్యులేట్ చేసేది టోటల్ నెంబర్ ఆఫ్ క్లౌడ్ రిజిస్ట్రేషన్స్ ఎన్ని జరుగుతున్నాయి, ఎంత సర్వీసెస్ వాడుతున్నారు, అందులో ఈవెన్ 2% అన్నా సరే ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ కానీ టూ నెంబర్స్ అన్న 2% అన్నా సరే వరల్డ్ వైడ్గా అండి, కానీ వరల్డ్ వైడ్గా 2% అయినా సరే ఇక్కడ 12% ఉంది. ఈ నెంబర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయొద్దు కానీ ఈ నెంబర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయొద్దు, వీ విల్ గో విత్ అనదర్ వన్. రెవెన్యూస్ అవి కూడా కాన్సన్ట్రేట్ చేయొద్దు, ఇట్స్ కంప్లీట్లీ 27.5 బిలియన్, 26.7 బిలియన్ అండ్ 11.4 బిలియన్ ఓకేనా, ఈ పాయింట్ కూడా ఎక్స్క్లూడ్ చేయండి. నవ్ కమ్స్ ద మెయిన్ థింగ్, ఇక్కడికి వచ్చేసరికి ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ 19% అండి ఓకేనా, 19%. ఏడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 19% గ్రోత్ ఉంది ఇయర్ టు ఇయర్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ అజూర్కి వచ్చేసరికి 21% ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం గూగుల్ క్లౌడ్కి వచ్చేసరికి 35%, గైస్ 35%. Now you should understand why I'm saying there are more number of openings in the Google Cloud. క్యూబర్నెటిస్ అనేది చెప్పేసి క్యూబర్నెటిస్ అనే టూల్ గురించి చెప్పాను కదా, మోస్ట్ ఫేమస్ టూల్ అని చెప్పేసి. ఆ టూల్ ఏదైతే ఉందో క్యూబర్నెటిస్, ఇట్ వాజ్ స్టార్టెడ్ బై గూగుల్ ఓన్లీ. ఏడబ్ల్యూఎస్ ఓకేనా, జస్ట్ ఈ పాయింట్ కొద్దిగా అవుట్ ఆఫ్ కాంటెస్ట్ అనిపిస్తుంది, బట్ ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఈ పాయింట్ కనెక్ట్ అవుతుంది, ఇగ్నోర్ చేయండి. అంటే మన జీసీపీ విత్ క్యూబర్నెటిస్ రెండో టూల్ అని చెప్పాను కదా, జీసీపీ విత్ క్యూబర్నెటిస్, ఆ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో నేర్చుకుందాం అని చెప్పేసి అన్నాను కదా ఒక పాయింట్, ఆ పాయింట్ జస్ట్ రిమెంబర్ చేసుకోండి. ఆ టూల్ స్టార్ట్ అయ్యింది ఈ గూగుల్ క్లౌడ్లో, గూగుల్ ద్వారా స్టార్ట్ అయ్యింది.
సో ఇన్‌స్టాలేషన్స్ సెటప్ చాలా ఈజీగా ఉంటుంది. కానీ చాలా ఈజీగా ఉంటుంది. బట్ మనం నీట్‌గా నేర్చుకోవాలి. కానీ నీట్‌గా నేర్చుకోవాలి. సో దట్స్ ఇట్ గైస్. ఓకేనా? సో ఈ పాయింట్‌ని మనం బేస్ చేసుకొని ఓకేనా? ఈ పాయింట్ బేస్ చేసుకొని గూగుల్ క్లౌడ్ వి ఆర్ గివింగ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ ఐ 100% రికమెండ్ యూ టు కీప్ యువర్ రెజ్యూమే ఓకేనా? ఈ వీక్‌లో ఎప్పుడైనా చూసుకొని జస్ట్ ఈ ఈ వీక్‌లో వద్దు ఓకేనా? డిలే చేయొద్దు. ఎండ్ ఆఫ్ ద డే ఆర్ రేపు కానీ సో జస్ట్ రెజ్యూమే పెట్టేసి జస్ట్ అబ్జర్వ్ చేయండి ఓకేనా? బేసిక్గా మాట్లాడండి ఓకేనా? ఐ హ్యావ్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అలా మాట్లాడుతుండండి. కాల్స్ ఎన్ని వస్తున్నాయి చూడండి. మన కాల్స్ వస్తుంటే మనకి తెలియకుండా ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఓకే ఈ కాల్ నేను మిస్ చేసుకున్నాను, నెక్స్ట్ కాల్ అయినా కొట్టాలి, నెక్స్ట్ కాల్ అయినా కొట్టాలి అనే ఇంట్రెస్ట్ మనకు రేజ్ అవుతుంది. సో ఈ కాల్స్ మంచిగా వస్తున్నాయి కాబట్టి వీఆర్ గివింగ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. I hope everyone are clear okay, on this point why we are going with this activity. So Kubernetes, sorry, GCP, Kubernetes, and one live project. Okay, ఈ మూడిటికి మనకి అప్రాక్సిమేట్లీ 2.5 to 3 months తీసుకోబోతున్నాం. అండ్ ఇది మనకి ఆఫ్లైన్ కూడా ఉంది. ఓకేనా? ఆఫ్లైన్, ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ ఉంది. ఇఫ్ యూఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఓకేనా, మనం ఆఫ్లైన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, దట్ దోస్ థింగ్స్ ఐ విల్ డిస్కస్ ఇట్. ఓకే, యా. సో ఇప్పుడు ఓకేనా, క్వశ్చన్ లైట్గా స్లైడ్ మార్దాం. ఏంటంటే ఓకే, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ రుషి. ఐ హ్యావ్ 10 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్. ఓకేనా? ఈ ట్రైనింగ్స్ అనేది నాకు ప్యాషన్ అండ్ అప్రాక్సిమేట్లీ లాస్ట్ 6 years నుంచి ట్రైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. యూ క్యాన్ గో టు మై అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, దట్ ఈస్ రుషి ఇన్ఫోటెక్ ఆర్ డెవాప్స్ బై రుషి. ఓకే, సో నెక్స్ట్కి వచ్చేసరికి మేజర్లీ ద ప్రజెంట్ ప్రాజెక్ట్స్ విచ్ ఐ వర్కింగ్ ఫర్ బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేస్తున్నాను. అంటే బ్యాంకింగ్ సెక్టర్లో క్లౌడ్ ఆర్కిటెక్ట్ కింద వర్క్ చేస్తున్నాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ మై ప్రెజెంట్ ఆర్గనైజేషన్. My previous project was like CenturyLink, and that previous company was like Quack Fairless Amounts. Okay, ఈ ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తాను. ప్రజెంట్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఐ కాంట్ డిస్క్లోజ్ మై డీటెయిల్స్. అండ్ లైక్ ఐ యూస్ టు క్రియేట్ కోర్సెస్ ఆన్ ఉడిమీ ఆల్సో. ఓకేనా? ఐ యూస్ టు క్రియేట్ కోర్సెస్ ఆన్ ఉడిమీ. రియల్ టైమ్ ఇష్యూస్ ఏవైతే మనం ఫేస్ చేస్తున్నామో యూట్యూబ్లో ఇటువంటివన్నీ పోస్ట్ చేయడం అది నాకు ప్యాషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎవరికి బాగా సెట్ అవుతుంది ఓకేనా? ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు కదా, మనం డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాం. ఎవరికి బాగా సెట్ అవుతుంది? బిగినర్స్. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ కెరియర్ ఇన్ ఐటీ ఓకేనా, ఐటీలోకి మీరు ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఓకేనా? డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలా, లేదా టెస్టింగ్ సైడ్ వెళ్ళాలా, లేదంటే ఆపరేషన్ సైడ్ వెళ్ళాలా, లేదంటే ఏఐ నేర్చుకోవాలా ఏంటి అనేది. సో మీరు అటువంటి కన్ఫ్యూజన్లో ఉంటే కనుక, అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్. ఓకే, మీకు కోడింగ్ అంటే చాలా ఇష్టం, గో విత్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. నాకు కోడింగ్ అంత ఇంట్రెస్ట్ ఉండదు ఓకేనా, బట్ నాకు అడ్మినిస్ట్రేటివ్స్ అంటే మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు స్లోగా అర్థమవుతాయి. బట్ మనం ఎంత ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ చేసేది ఇది డెవలపర్ కింద కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ ఐ చేంజెస్ టు బ్లూ పెన్, కొద్దిగా ఐకి ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, ఇది డెవలప్మెంట్ అండి. కానీ డెవలప్మెంట్ అంటే మీరు ఒక ప్రాజెక్ట్ ఏదైనా తీసుకోండి, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్, మనం డైలీ షాపింగ్ చేస్తుంటాం కదా, ఈ ఈ ప్రాజెక్ట్లో మీకు వచ్చిన తర్వాత ఆ, ఇక్కడ మనం వెబ్సైట్లో మనం ఈ యాక్టివిటీస్ అన్ని చూస్తున్నామంటే, అంటే మనకు ఆ సర్వీసెస్ అన్ని చూస్తున్నామంటే బ్యాక్ ఎండ్లో డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ డెవలప్మెంట్ జరుగుతుంది. డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఏం జరుగుతుందండి? టెస్టింగ్ జరుగుతుంది. అంటే తన కోడ్ రాశారు, ఆ కోడ్ ప్రాపర్గా వర్కౌట్ అవుతుందా లేదా. ఒక మొబైల్ ఫోన్ డిస్ప్లే చేశారు, దాని మీద ఎస్బీఐ కార్డ్ ఆఫర్స్ ఇస్తున్నారు, ఎస్బీఐ కార్డ్ ఎంటర్ చేసినప్పుడు ఆ 10% ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుందా లేదని చెప్పి డెవలప్మెంట్లోని టెస్టింగ్లోని జరుగుతుంది. ఈ డెవలప్మెంట్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రతి వరకు కూడా మనం ఇన్వాల్వ్ అవుతాము. సో మన జాబ్ ఏంటి? దే ఆర్ సేయింగ్ దట్ అవర్ కోడ్ ఈజ్ రెడీ. Next, once they say that their code is ready, what you need to do? You need to copy the code, or IT terminology వాడుతున్నాను, ప్రొడక్షన్. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే కాపీ ద కోడ్, అండ్ సర్వర్లో కాపీ చేసే బదులు ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటున్నాను. అంటే దానికి అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్న కోడ్ ఏదైతే ఉందో, కానీ ఇక్కడ ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఈ ప్రొడక్షన్ సర్వర్లోకి డిప్లాయ్ చేయడం మీ బాధ్యత. క్లౌడ్ ఇంజనీర్స్ బాధ్యత, డెవాప్స్ ఇంజనీర్స్ బాధ్యత. డిప్లాయ్ చేసిన తర్వాత అది ప్రాపర్గా వర్కౌట్ అవుతుందా లేదా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కోడ్ ఏదో డెవలప్ చేసాం. ఓకేనా? చిన్న కోడ్ ఏదో డెవలప్ చేసాం, ఏంటది? ఒక మొబైల్ రిలేటెడ్ కోడ్ డిప్లాయ్ చేసాం. అండ్ ఎండ్ యూజర్స్ అందరూ ఆ మొబైల్స్ని పర్చేస్ చేస్తున్నారు. ఇది పొరపాటున ఆ సర్వీస్ డౌన్ అయితే
ఆ సర్వీస్ డౌన్ అయితే ఎవరు కూడా అంటే సర్వీస్ డౌన్ అంటే ఇప్పుడు మీరు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తుంటారండి ఈవినింగ్లో. ఒక్కోసారి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక్కోసారి బ్యాలెన్స్ చూపిస్తుంది, బట్ ఒక్కోసారికి వచ్చేసరికి ఎర్ర త్రో చేస్తుంది. అంటే దానికి అర్థం బ్యాక్ ఎండ్లో ఆ సర్వీస్ డౌన్ అయ్యింది అని అర్థం. ఓకేనా, మేబీ అప్డేట్స్ ఏమైనా జరగచ్చు, ప్యాచ్ వర్క్స్ ఏమైనా జరగచ్చు, ఓకేనా, ఎనీథింగ్. బట్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ యూ నీడ్ టు డిప్లాయ్ ద కోడ్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్స్, and you should make sure that service is working 24 by 7, so that no users will face any issues while doing transactions or purchasing some products. ఇటువంటి అంటే ఆ సర్వర్స్ లాంచ్ చేయడం, లోడ్ బ్యాలెన్సెస్, ఆటో స్కేలింగ్స్, ఇదంటే ఉంటుంది కదండి. ఇన్ఫ్రా ఇన్ఫ్రా మెయింటైన్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే కానీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కాబట్టి, ఫ్రెషర్స్ కానీ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో మీ స్టైల్లో అంటే మన స్టైల్లో మనం బిగినింగ్ లెవెల్లో మాట్లాడుకుంటే, మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉందండి, ఒక మూవీని ప్లే చేస్తున్నారు. ఓకేనా, ఆ మూవీని నీట్గా అలా ప్లే అవుతూ చూసుకోవడం మన బాధ్యత. మూవీ ఆన్ చేయాలి, ఆ మూవీ ప్లే అవుతుండాలి. ఛార్జింగ్ సరిపోలేదనో, లేదంటే ల్యాప్టాప్ హీట్ ఎక్కిందనో, లేదంటే విఎల్సి ఏదో కరప్ట్ అయిందనో ఆగితే అది కుదరదు. ఓకేనా, మనం లైక్ ఆ పర్టికులర్ మూమెంట్ ఆ మూవీని ఎంజాయ్ చేయలేం కదా. అలాగే మీరు ప్రొడక్షన్లో కోడ్ డిప్లాయ్ చేసిన తర్వాత ఆ సర్వీసెస్ అన్ని నీట్గా వర్కౌట్ అయ్యేటట్టుగా చూసుకోవడం మీ బాధ్యత. ఓకే, యా, దట్స్ ఇట్. బిగినర్స్ గురించి చెప్పాను ఇదంతా. మీకు ఎటువంటి ఒక మీ ఇంట్రెస్ట్ చూసుకోండి, ఎటువంటిదైతే బాగుంటుందో అందులోకి స్విచ్ అవ్వండి. నెక్స్ట్, డెవలపర్స్ అండ్ టెస్టర్స్. ఓకే, డెవలపర్స్ అండ్ టెస్టర్స్కి వద్దాం. సో మీరు ఏదైతే ఉన్నారో వీళ్ళకి ఆల్రెడీ ఇది సర్వర్స్ మీద, క్లౌడ్ డెవాప్స్ టూల్స్ మీద ఎలా వర్కౌట్ అవుతుందో వాళ్ళకి ఐడియా ఉంటుంది. కానీ ఐడియా ఉంటుంది బికాస్ వాళ్ళు మనం కలిసి వర్క్ చేస్తాం. ఓకే, వర్క్ చేస్తాం కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ యువర్ కెరియర్ ఇన్ టు దిస్ క్లౌడ్ ప్లాట్ఫామ్, మేబీ మీకు కోడింగ్ బోర్ కొట్టి ఉండొచ్చు, టెస్టింగ్ బోర్ కొట్టి ఉండొచ్చు, ఇలా ఇన్ఫ్రా సైడ్ మూవ్ అవ్వాలంటే ఎస్, 100% యూ కెన్ మూవ్ అండి. ఓకేనా, మూవ్ దిస్ ఈ ఓకే ఈ ప్లేస్లో ఏడబ్ల్యూఎస్లో మనం కాదండి, మనం డిస్కస్ చేయబోయేది ఇప్పుడు జీసీపీ అనమాట. కానీ జీసీపీ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, సిస్టమ్ అడ్మిన్స్. కానీ సిస్టమ్ అడ్మిన్స్ మనకి మార్కెట్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అనేది ఉంటారు, అంటే సర్వర్స్ మెయింటైన్ చేసే వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఉందో మనం దీనికి కూడా స్విచ్ అవ్వచ్చు. ఐటీ ఇంజనీర్స్ అండ్ మేనేజర్స్ అండ్ లీడ్స్. మేనేజర్స్ అండ్ లీడ్స్ అంటే వాళ్ళకి టెక్నికల్గా నాలెడ్జ్, అంటే టెక్నికల్ ఫుల్ నాలెడ్జ్ అవసరం లేదండి. కానీ అంటే వాళ్ళు సర్వర్స్ క్రియేట్ చేయరు, మెయింటైన్ చేయరు, ఇలాంటిది ఏమీ చేయరు, బట్ టీంని మేనేజ్ చేస్తారు కదా. టీంని మేనేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏదైతే ఉందో దీని గురించి, క్లౌడ్ గురించి, డెవాప్స్ గురించి ఒక ఐడియా అనేది ఉండాలి. అండ్ కెరియర్ చేంజెస్. మీరు వర్క్ చేస్తున్న వర్క్ మీకు బోర్ కొడుతుంది, ఇంకా కొత్తగా ఇన్నోవేటివ్గా కొత్త టెక్నాలజీస్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ గో విత్ దిస్ వన్. ఆర్ కంప్లీట్లీ నాన్ ఐటీ, మీరు బీపీలో వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా, సమ్ అదర్ టెక్నాలజీ, లేదంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ఏదో ప్రిపేర్ అవుతున్నారు. సో నౌ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ఐటీ, ఓకే, యూ వాంట్ టు మేక్ యువర్ కెరియర్ ఇన్ ఐటీ, దెన్ వై డోంట్ యూ మేక్ this as your first choice after listening to all the major key points which I have discussed earlier. సో ఓకే, జస్ట్ ఈ యాక్టివిటీస్ కాస్త చూసుకోండి. నెక్స్ట్, ఓకే, ఇది ఈ యాక్టివిటీస్ అన్నమాట, ఎవరు నేర్చుకోవచ్చు ఏంటి ఈ ఇన్ఫర్మేషన్స్ అంతా. నా ఇప్పుడు ఒక కేస్ స్టడీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. కానీ కేస్ స్టడీ అసలు కానీ అసలు మనకి ఇది ఎలా మూవ్ అవుతాయి, కానీ ఎలా మూవ్ అవుతున్నాము ఏంటి. ఆ, ఇంత ముందు ఇప్పుడు క్లౌడ్ మార్కెట్లో 15 years నుంచి ఉందండి, మరి అంతకుముందు ఎలా వర్కౌట్ అయింది. మార్కెట్లో 15 years నుంచి క్లౌడ్ ఉంది. టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 ర్యాంకింగ్స్ ఎవరెవరో ఇచ్చుకుంటున్నారు. బట్ ఇంతకుముందు కూడా వర్కౌట్ అయ్యి ఉంటుంది కదా. అది ఎలా వర్కౌట్ అయిందో ఈ కేస్ స్టడీ చూద్దాం. అప్రాక్సిమేట్లీ ఈ కేస్ స్టడీ 25 to 30 minutes ఉంటుంది. ఈ 30 minutes అయ్యేసరికి మీకు ఫుల్ క్లారిటీ డెవలప్ అవుతుంది. ఓకే, ఒక చిన్న అప్లికేషన్ని సెటప్ చేద్దామండి. ఓకేనా, ఒక అప్లికేషన్ని సెటప్ చేద్దాం. అంటే ఆన్ ప్రైమ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, ఆన్ ప్రైమ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, వైట్ బోర్డ్ మీద ఎవరు జస్ట్ ఏం ఎంటర్ చేయదండి. ఓకేనా, ఆన్ ప్రైమ్ మీకు యాక్సెస్ ఉంటుంది. సో మళ్ళీ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి క్లౌడ్ అనమాట. కానీ క్లౌడ్ గురించి రెండు గురించి తెలుసుకుందాం. క్లౌడ్ టెక్నాలజీస్, క్లౌడ్ ప్రొవైడర్స్. నేనేమంటున్నానంటే ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ అన్ని మార్కెట్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారండి. కానీ క్లౌడ్ ప్రొవైడర్స్ అంతా మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నారు. ఓకేనా, 15 years నుంచి వీళ్ళు రూల్ చేస్తున్నారు. 15 years నుంచి ఏదైతే ఉందో వీళ్ళు రూల్ చేస్తున్నారు. స్లోగా 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 రూల్ చేస్తున్నారు. సో వీళ్ళు రూల్ చేస్తున్నారు, బాగానే ఉంది. మరి దానికి ముందు కూడా ఏదో అంటే అప్లికేషన్స్ని కూడా హోస్ట్ చేసుకుని ఉంటారు కదా. వాళ్ళు ఎలా హోస్ట్ చేసుకున్నారు, ఇక్కడ నుంచి కానీ అంటే మేబీ అక్కడ వాళ్ళకి ఎందుకు నచ్చలేదు, ఇక్కడ నుంచి ఎందుకు మైగ్రేట్ అయ్యారు అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. మనం ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళాం కదండి, బ్యాంక్ వెళ్ళాం.
బ్యాంక్ వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? అంటే మోస్ట్లీ ఈ రోజు కానీ టుడేస్ వరల్డ్లో మన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎవరికైనా ఒక ₹1000 వేయాలన్నా, క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయాలన్నా, లేదా లోన్స్ అప్లై చేయాలన్నా, ఇన్స్టెంట్ లోన్స్, ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ అవర్ హోమ్ ఓన్లీ, కానీ మొబైల్ అప్లికేషన్స్ ద్వారా చేస్తున్నాం. బ్యాంక్ బ్యాంక్ వెళ్ళాలన్నా, లేదంటే మీరు ఒక ఆన్లైన్ షాపింగ్ చేయాలన్నా, మొత్తం అంతా కూడా ఆన్లైన్లోనే చేసేస్తున్నాం. ఓకేనా? ఆన్లైన్లోనే అంటే మన ఇంటి దగ్గర కూర్చొని చేస్తున్నాం. సో ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్గా మార్కెట్లో కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఓకేనా, ఆ మార్కెట్లో కనుక అబ్జర్వ్ చేసుకుంటే 80 to 90% అండి. ఓకేనా? 80 to 90% పైగా మనం అంతా కూడా ఆన్లైన్ యూజ్ చేసుకుంటున్నాం. బట్ ఇంతకుముందు ఆన్ ప్రేమ్కి వచ్చేద్దాం. ఓకేనా? అంటే 15 years బిఫోర్ అండి. కానీ 15 years బిఫోర్ కనుక చూస్తే, 15 years బిఫోర్ అంటే 2010. ఓకే, 2010 అంటే ఎలా ఉంటుంది? అప్రాక్సిమేట్లీ మన ఇంజనీరింగ్ డేస్, ఓకేనా, ఇంజనీరింగ్ కాలేజ్ డేస్ లేదా ఇంటర్, ఓకేనా, లేదా ఇంటర్. సో ఓకేనా, ఇంటర్ ఓకేనా. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే, అప్పుడు మనకి ఓకేనా, మన కాలేజ్ డేస్ కానీ ఇంటర్ కానీ ఒకసారి మనం కంపారిజన్ చేసుకోండి. అప్పుడు మనకి ఆ, ఈ నెట్వర్కింగ్ అని కానీ ఓకేనా, అంటే ఈ వైఫై అని కానీ ఓకేనా, 2 GB డేటా అప్రాక్సిమేట్లీ ఒక 1 GB డేటానే 300, 400, 500 రూపీస్ ఉండేది. ఓకేనా? అంత మనం యూజ్ చేసుకునేవాళ్ళం కాదు. ఏ యాక్టివిటీకి వచ్చినా సరే మనం బ్యాంక్స్కి వెళ్ళేవాళ్ళం. ఓకేనా? బ్యాంక్స్కి వెళ్ళి, లేదా మనం ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకుంటే మన నియరెస్ట్ స్టోర్ ఏదైతే ఉందో ఆ నియరెస్ట్ స్టోర్లో మొత్తం అంతా మనం పర్చేస్ చేస్తాం. సో అప్పుడు ఈ యూసేజ్ ఎంత అండి? 80 to 90%. ఓకేనా? 80 to 90% అనేది ఆఫ్లైన్ జరిగింది. ఓకేనా? 80 to 90% అనేది ఆన్లైన్. అప్పుడు కూడా బ్యాంక్స్ ఉన్నాయి కదా, ICICI.com, SBI.com ఉంది. కానీ చాలా లిమిటెడ్గా ఆన్లైన్ అనేది మనం వాడేవాళ్ళం. ఇప్పుడు రివర్స్ సీన్ చూసారా? అప్పుడు మనం 80 90% ఏదైతే ఉందో, ప్రజెంట్ 80 90% ఆన్లైన్. అప్పుడు 10% ఆఫ్లైన్ ఏదైతే ఉందో, ఇప్పుడు రివర్స్ అయింది అనమాట. సో ఇంతమంది దీనికి అడాప్ట్ అవుతున్నారంటే, దీనికి బ్యాక్ ఎండ్లో రీజన్ ఏంటంటే, మెజారిటీ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు ఆన్లైన్. వాళ్ళు ఆన్లైన్లో హోస్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి సర్వర్స్ కావాలి, సర్వర్స్, డేటాబేసెస్ అండ్ అండ్ క్లౌడ్ కావాలి అన్న పాయింట్ జస్ట్ రెఫరెన్స్ తీసుకోండి, అంతే. రెఫరెన్స్ తీసుకోండి, మనం ఇంకా డిస్కస్ చేద్దాం. ఓకేనా? మేజర్ బిజినెస్ అంతా కూడా ఆన్లైన్లో నడుస్తుంది అంటే సర్వర్స్ కావాలి, సర్వర్స్, డేటాబేసెస్ కావాలి. ఇవన్నీ కూడా క్లౌడ్ ప్రొవైడర్స్ చేస్తున్నారు అన్నక్కడికి మనం చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్. యా, ఈ ఈ పే అంటే లైక్ ఆన్ ప్రైమ్ అంటే జస్ట్ ఏంటో చూద్దాం. ఆన్ ప్రైమ్ ఈ పాయింట్ ఒక్కటి పెట్టమా? క్లౌడ్ మీద ఇంట్రెస్ట్ చాలా మనకు పెరుగుతుంది. ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ ఉంటాయి, కానీ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ అంటే ఏంటో ఒకసారి చూసేద్దాం. ఆ, నేను ఓకే, నేను ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ కమ్ బ్యాక్. ఐ హోప్ యూ కెన్ సీ మై స్క్రీన్. ఓకే గైస్, ఆన్ ప్రైమ్ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ ఇమేజెస్, టేక్ ఎనీ వన్ ఇమేజ్, రెఫరెన్స్ ఇమేజ్. ఈ ఇమేజ్ని చూడండి ఒకసారి. ఈ ఇమేజ్ని కానీ, ఓకేనా, ఈ ఇమేజ్ని కానీ ఓకే, ఎనీథింగ్. అంటే ఇక్కడ పర్సన్ ఉన్నాడు కదా, ఈ పర్సన్ ఉన్నాడు కాబట్టి ఇది నేను తీసుకుంటున్నాను. ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్. ఓకే, దెన్ నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు వైట్ బోర్డ్. ఓకే గైస్, ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్లో ఉండండి మనం ఇప్పుడు. లాస్ట్ క్విక్ రివిజన్ ఇస్తాను, మొత్తం అంతా ఏం జరిగిందో మనకు ఒక క్లారిటీ ఉంటుంది. యా గైస్, సో ఇక్కడ ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ అండి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, లెట్స్ ఇమాజిన్ మనం అంతా కలిపి ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయబోతున్నాం. అంటే నా మైండ్లో కొన్ని ఆలోచనలు ఉంది. ఓకేనా? క్లౌడ్ ఇంజనీర్గా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మీలో ముగ్గురు డెవలపర్లు ఉన్నారు. ఓకేనా? మీలో ముగ్గురు, ఓకేనా, ముగ్గురు డెవలపర్స్ ఉన్నారు. బోర్ ఎక్కడ ఫీల్ అవ్వద్దు, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఓకేనా?
ముగ్గురు డెవలపర్స్ ఉన్నారు, ముగ్గురు టెస్టర్స్ ఉన్నారు, ముగ్గురు టెస్టర్స్ ఉన్నారు. అండ్ క్లౌడ్ రిలేటెడ్ యాక్టివిటీగా ఇన్ఫ్రా ఏదైతే ఉందో అంటే సర్వర్స్ అవి నేను మెయింటైన్ చేస్తాను అనుకుందాం. సర్వర్స్ని నేను మెయింటైన్ చేస్తున్నాను. గైస్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం మనందరం కలిసి మనం ఏదైతుందో ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయబోతున్నాం. మనకి ఒక యుఎస్ క్లయింట్, ఒక యుఎస్ క్లయింట్ అనేది ఎవరైతే ఉన్నారో మనకి మార్కెట్లో ఒక అంటే ప్రీవియస్ ఆర్గనైజేషన్లో మనం వర్క్ చేసిన మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజర్ ఉన్నారు. అండ్ మన వర్క్ నచ్చి మనకి ఏదైతే ఉందో తన ప్రోడక్ట్ ఒక చిన్న ప్రాజెక్ట్ని మనకి అసైన్ చేశారు. ఓకేనా. మెజారిటీ షేర్ అంతా తను తీసుకుంటున్నారు. అండ్ ప్రాఫిట్లో మనకి ఏదైతుందో 50% ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా వెళ్తుంది అనుకుందాం. మేనేజర్ ఆర్ సిఇఓ కింద కన్సిడర్ చేసుకోండి. ఓకేనా. ఇదంతా ఎప్పుడండి? 2010లో, కానీ 2010లో జరిగిన సినారియో కింద కన్సిడర్ చేసుకోండి. అదే 2010లో జరిగిన సినారియో కాస్త, ఓకేనా, సినారియో కాస్త ఇప్పుడు 2025లో ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎలా ఉంటుందో కూడా మనం ఒకసారి చూద్దాం. అప్పుడు రెండు కంపేర్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుందండి మన వర్క్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే లైక్ ఋషి, ఓకేనా, నీ టీం అంతా రెడీనా? ఓకేనా, నీ టీం అంతా రెడీనా? ఎస్, ఐ సెడ్ మన టీం అంతా కూడా రెడీనే. దేనికోసం? డెవలప్మెంట్ చేయడానికి, టెస్టింగ్ చేయడానికి, సర్వర్స్ అంతా నేను చూసుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్పి తనకు ఒక కమిట్మెంట్ ఇచ్చాను. సో అప్పుడు తను ఏం చేస్తానంటే, ఋషి మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి, కానీ అప్లికేషన్ డెవలప్ చేయాలి. ఆ అప్లికేషన్ ఏంటంటే ఈ కామర్స్ అప్లికేషన్ కింద కన్సిడర్ చేసుకో, కానీ ఈ కామర్స్ అప్లికేషన్ కింద కన్సిడర్ చేసుకోండి. డైరెక్ట్గా నేను ఫ్లిప్కార్ట్ వాడట్లేదు, ఫ్లిప్కార్ట్10.com, ఓకే, ఫ్లిప్కార్ట్10.com అని చెప్పేసి, ఫ్లిప్కార్ట్10.com అని చెప్పేసి నేను ఉన్నానండి. కానీ ఈ వెబ్సైట్ని డిజైన్ చేద్దాం. ఈ వెబ్సైట్లో ఏంటంటే మార్కెట్లో ఉన్న మంచి మంచి మొబైల్స్, కానీ మంచి మంచి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్స్ అన్నింటినీ ఇక్కడ హోస్ట్ చేద్దాము. ఓకే, మొబైల్స్ అన్నింటినీ ఇక్కడ డిస్ప్లే చేద్దాము. ఓకే, 1 2 3, కానీ పేరుకి రెండు మూడు రాసాను అంతే, పేరుకి రెండు మూడు రాసానంటే సరిపోతుంది. ఓకేనా. ఇలా మూడు ప్రోడక్ట్ నెంబర్ కూడా రాసానా లేదంటే క్లియర్గా ఉంటుంది. ఓకే. ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2. ఓకే, మొబైల్స్ ఏదో అనుకోండి, మొబైల్స్ మీ ఇష్టం. ఓకే, 3 ప్రోడక్ట్స్ని లాంచ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ అప్లికేషన్ ఉంది కదా, ఈ మూడు ప్రోడక్ట్స్ని మొబైల్ రిలేటెడ్గా కోడ్ రాస్తున్నారు, అండ్ ఇవన్నీ పీపీటీలో ఉన్నాయి, బట్ అంత ఎఫెక్టివ్గా ఉండదని కొద్దిగా ఓకే వైట్ బోర్డ్ మీద రాస్తాను. ఇదే చూడండి, ఇదే మీకు బాగుంటుంది. కానీ నేను ఏం చెప్తున్నాను అదే రాస్తున్నాను కాబట్టి కొద్దిగా క్లియర్గా ఉంటుంది. కోడ్ రాస్తున్నారు. అండ్ ఇది మనకి డిప్లాయ్ చేయాలంటే మనకి ఏం కావాలండి? సర్వర్స్ కావాలి కదా. మొబైల్లో కోడ్ రాస్తారు, కోడ్ రాసిన తర్వాత సర్వర్లో డిప్లాయ్ చేశారు. నెక్స్ట్, అలాగే క్లాత్స్ రిలేటెడ్గా డెవలపర్స్ కోడ్ రాశారు, దాన్ని టెస్ట్ చేశారు, అట్ ద సేమ్ టైం డిప్లాయ్ చేశారు. నెక్స్ట్, ఇంకా ఇంకా ఎనీ అదర్ ప్రోడక్ట్స్, మొబైల్, క్లాత్స్, సంథింగ్ సరిపోతుందిలేండి. ఓకేనా. ఇంకొకటి అనుకున్నాం కదా, ఎనీథింగ్. ఓకేనా. గ్రాసరీ గ్రాసరీ కాదు, ఏదైనా కిచెన్ ఐటమ్స్ రిలేటెడ్గా కోడ్ రాశారు. డిప్లాయ్ అంటే సర్వర్లో డిప్లాయ్ చేయాలి. సర్వర్ అంటే మీ ల్యాప్టాప్ కింద కన్సిడర్ చేసుకోండి. యా, దట్స్ ఇట్ గైస్. సో ఈ మూడు రాశారండి, బాగానే ఉంది. అండ్ మీరు అప్లికేషన్ డిజైన్ చేశారు. ఎలా ఉందంటే ఫ్లిప్కార్ట్ ఉంది కదా, ఫ్లిప్కార్ట్ కన్నా ఫ్లిప్కార్ట్10.com అనే వెబ్సైట్ చాలా బాగుంది. అంటే యూజర్ ఫ్రెండ్లీ. ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ చూస్తాం, అమెజాన్ చూస్తాం, మీకు రెండిట్లో ఏది నచ్చుతుంది? యూజర్ ఇంటర్ఫేస్ అది కొద్దిగా ఫ్లిప్కార్ట్ బాగుంటుందేమో. ఓకే, అది నా పర్సనల్ ఒపీనియన్, కొద్దిగా బాగుంటుందేమో. బట్ అమెజాన్ కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అలా ఫ్లిప్కార్ట్ కన్నా మనం డిజైన్ చేసిన వెబ్సైట్ అతి తక్కువ బడ్జెట్తో చాలా బాగుంది. ఇది ఈ ప్రోడక్ట్ని ఇలా లాంచ్ చేసిన తర్వాత అప్రాక్సిమేట్లీ 6 మంత్స్ అయ్యింది. 6 మంత్స్, గై, 6 మంత్స్. నా క్లయింట్ ఈజ్ వెరీ హ్యాపీ. నౌ హీ డిసైడెడ్ టు ఎక్స్పాండ్ హిస్ బిజినెస్. మన టీంతో మళ్ళా ముగ్గురు డెవలపర్లు, టెస్టర్స్ అండ్ సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఏదైతే ఉందో ఆ, ఏదైతే ఉందో జస్ట్ మనకు మీటింగ్ పెట్టారు. ఋషి, ఈసారి మన ప్రోడక్ట్ చాలా సక్సెస్ అయింది. ఇంతకుముందు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం స్టార్ట్ చేసాం కదా అప్లికేషన్ని. ఈసారి డిస్ట్రిక్ట్ కాదు, హోల్ ఇండియా, పోనీ ఆంధ్ర, ఓకేనా, జస్ట్ అంటే ఐ మీన్ హోల్ స్టేట్ లెవెల్లో లేదా ఇండియా లెవెల్లో మనం చేయబోతున్నాం అని చెప్పేసి అంటున్నారు.
ఓకే. ఇది చాలా గుడ్ థింగ్. ఓకేనా? బోత్ ద స్టేట్స్ తెలంగాణ, ఆంధ్ర కానీ, ఓకే తెలుగు స్టేట్స్‌లో కానీ, లేదంటే సంథింగ్ ఎలా అయితే అలా అనమాట. సో, ఇలా చేస్తున్నారు కదా! ఇప్పుడు ఇంతకుముందు ఈ అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయడానికి నాకు 3 సర్వర్‌లు సరిపోయినాయి. ప్రీవియస్‌లీ 3 సర్వర్స్ సరిపోయినాయండి. కానీ 3 సర్వర్స్ సరిపోయినాయి. అంటే 3 ప్రొడక్ట్సే కదా! అంటే సర్వర్‌కో ప్రొడక్ట్ అని కాదు నార్మల్‌గా 3 సర్వర్స్ సరిపోయినాయి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇండియా వైడ్‌గా కాన్సంట్రేట్ చేస్తే ఎంతమంది యూజర్స్ రావచ్చు? నాకు దగ్గర దగ్గర ఒక 10,000 యూజర్స్ 10,000 యూజర్స్ అనేది రావచ్చు. ఋషి మరి ఇంతకుముందు ఎంత వచ్చారు? ఇంతకుముందు నాకు అప్రాక్సిమేట్లీ ఒక 100 యూజర్స్ వచ్చారు. 100 యూజర్స్ ఏదైతే ఉన్నారో 100 యూజర్స్ నాకు కాస్త 3 సర్వర్స్‌లో సరిపోయారు. అంటే 3 సర్వర్స్ కాస్త మెయింటైన్ చేశారు. ఇప్పుడు 10K యూజర్స్ అంటే 10,000 యూజర్స్ని మన అప్లికేషన్ విజిట్ చేసి వాళ్ళు షాపింగ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో మనకి ఎన్ని సర్వర్లు కావాలి గైస్? 100 సర్వర్స్ అని అనుకుందాం. 100 సర్వర్స్ అని అనుకుందాం. ఫాంట్ సరిపోయిందా? సరిపోతుంది నీట్గా. ఓకేనా? సో చూడండి ఇది. ఓకేనా? 100 సర్వర్స్ అని చెప్పేసి అనుకుందాం. సో ఇక్కడికి వచ్చేసరికి 3 సర్వర్లకి ఓకేనా? 3 సర్వర్లకి కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి కాస్ట్ ఎంత పడిందండి? 3 సర్వర్లకి మనకి అప్రాక్సిమేట్గా 3,00,000 పడింది. అంటే ఒక్క సర్వర్. మీ ల్యాప్‌టాప్ అండి. మీ ల్యాప్‌టాప్ ఎంత? 50, 60,000, 1,00,000 అలా ఉంటుంది కదా! ఇక్కడ ఎగ్జాంపుల్ మన రౌండ్ ఫిగర్ క్యాలిక్యులేషన్ కోసం 3 సర్వర్‌కి 3,00,000 పడింది. 3,00,000 3,00,000 అంటే ఇక్కడ ఎలా అంటే ఇది ఈ పాయింట్ అన్నమాట. ఇక్కడ ఈ పర్సన్ మెయింటైన్ చేస్తున్నారు కదా పైన. ఈ పర్సన్ చూసారు కదా! మెయింటైన్ చేస్తున్నారు కదా! ఇక్కడ ఒక 5 సర్వర్‌లు ఉన్నాయనుకుందాం. అలాంటిది మనకి ఎక్కువ సర్వర్‌లు కావాలి అని చెప్పేసి ఇప్పుడు ఇమాజిన్ చేసుకుంటున్నాం. 10,000 యూజర్స్‌కి మనకు 100 సర్వర్స్ కావాలి. సో, 100 ఇంటూ 1,00,000 మనకి ఎంత ఖర్చు అవుతుందండి అప్రాక్సిమేట్‌లీగా? 1,00,00,000. 1 బడ్జెట్ అనేది మనకవుతుంది. ఇక్కడ క్లయింట్స్ రెడీగా ఉన్నారు. అంటే క్లయింట్ మన మన సీఈఓ, మన మేనేజర్ ఎవరైతే ఉన్నారో ప్రొడక్ట్స్ మార్కెటింగ్ ఎక్కడి నుంచి చేస్తున్నారో క్లయింట్స్ రెడీగా ఉన్నారు. 1,00,00,000 బడ్జెట్. సో, ఇక్కడ చూడండి ఒక సీఆర్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోద్దా? ఇమాజిన్ మనం ఒక టీం కింద వర్క్ చేస్తాం. ఇప్పుడు ఒక 100 సర్వర్‌లు ఇంతకుముందు ఒక 1 పర్సన్ మేనేజ్ చేసాడండి. కానీ 1 పర్సన్ కాస్త మన సర్వర్స్ మేనేజ్ చేసాడు. ఇప్పుడు 100 సర్వర్‌లు మేనేజ్ చేయడానికి ఎంతమంది పర్సన్స్ కావాలి మనకి? అట్‌లీస్ట్ ఒక 5 పీపుల్, 5 పీపుల్ కావాలి కదా! 5 పీపుల్. సో, ప్రతి ఒక్కరికి కూడా ఒక 1,00,000 సాలరీ అనుకుందాం. ఓకే. 50,000 అంటే 1,00,000 మీ ఇష్టం. 1,00,000 అనుకుందాం. 5,00,000 పర్ మంత్ అవుతుంది. సర్వర్స్ మెయింటైన్ చేసేవాళ్ళండి. కానీ సర్వర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. నెక్స్ట్ మీరు 100 సర్వర్లు కొంటున్నారు బానే ఉంది. 100 సర్వర్లు పెట్టడానికి ప్లేస్ ఎక్కడ? ప్లేస్ కావాలి కదా! ఇప్పుడు మనం బ్యాంక్‌కెళ్ళినప్పుడు ఒక సైడ్ నుంచి చూస్తే ఇటువంటి సర్వర్ రూమ్స్ ఉంటాయి. కానీ సర్వర్ రూమ్స్ ఉంటాయి. అలాగే, అలాగే 100 సర్వర్‌లు పెట్టడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ తీసుకోవాలి. కానీ ఆఫీస్ తీసుకోవాలి. ఈ ఆఫీస్‌లో ఏంటంటే ఒక 50 సిట్టింగ్ కానీ 50 సీటింగ్ కెపాసిటీ ఉండాలి. కానీ 50 సీటింగ్ కెపాసిటీ ఉండాలి. 50 పీపుల్ సిట్టింగ్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఓకేనా ఈ సెటప్ అంతా ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఈ 100 సర్వర్స్‌ని పెడుతున్నాం. ఇప్పుడు మనం ఇంత పెద్ద బిల్డింగ్ తీసుకుంటున్నాం. దీనికి అప్రాక్సిమేట్‌లీ 2,00,000 పర్ మంత్ అయినా మనం పే చేయాలా? 2,00,000 పర్ మంత్. 2,00,000 పర్ మంత్. ఇదేంటిది? రెంట్ అండి. ఓకేనా? బిల్డింగ్ రెంట్. నెక్స్ట్ ఒక్కసారిగా మీ టీంని ఎంతమంది ఇంక్రీజ్ చేశారు? ఒక 5 పీపుల్ నుంచి ఒక 5 టు ఒక 30 మెంబర్స్ వరకు 30 మెంబర్స్ వరకు హైరింగ్ చేసుకున్నారనమాట. హైరింగ్ చేసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ 30 మెంబర్స్కి మీరు ఇన్ఫ్రా కొనాలి. ఇన్ఫ్రా ఓకేనా? ఇన్ఫ్రా అంటే టేబుల్స్ టేబుల్స్ చైర్స్ ఓకేనా? వాళ్ళకి ల్యాప్టాప్స్ కొనాలి. పర్సనల్‌గా వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్స్ కొనాలి. ఇదంతా కూడా మనకి ఏదైతుందో చైర్స్ చైర్స్ అనేది చూస్తామండి. కానీ డన్. ఇలా అయిన తర్వాత ఏదైతే ఉందో నెక్స్ట్ కొద్దాం. ఈ పర్టికులర్‌గా 100 సర్వర్స్‌కి ఏదైతే ఉందో మనకి కూలింగ్ కావాలి. మేజారిటీ మీకు ల్యాప్‌టాప్ కూలింగ్ లేకపోతే సర్వర్ సరిగ్గా పనిచేయవండి. ఓకేనా? ల్యాప్‌టాప్‌కి ఇప్పుడు అందుకని మన ల్యాప్‌టాప్ కింద కూడా కూలింగ్ ప్యాడ్స్ కానీ కూలింగ్ ప్యాడ్స్ ఇవన్నీ కొంటుంటాం. అలాగే ఆర్గనైజేషన్‌లో మనం మెయింటైన్ చేసిన సర్వర్స్‌కి కూడా మనకి ఏదైతే కూలింగ్ ఉండాలి. సో, మీరు ఏసీస్ కొనాలి. ఓకేనా? దగ్గర దగ్గర ఒక 10, 15 ఏసీస్ కొనాలి. నెక్స్ట్ దానికి కరెంట్ బిల్ కొనాలి. ఓకేనా? కరెంట్ బిల్ ఏదైతే ఉందో కరెంట్ బిల్ పే చేసుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్‌కొచ్చేసరికి మీకు ఇంటర్నెట్ బిల్ మనకి ఏంటిది
ఒక ఆ, ఒక ఇంటర్నెట్ ఉంటే సరిపోదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్నెట్ డౌన్ అయింది, మన అప్లికేషన్ కాస్త సరిగా అప్ అవ్వదు అనమాట. సో మీరు బ్యాకప్ ఇంటర్నెట్ ఉండాలి, బ్యాకప్ ఇంటర్నెట్ ఉండాలి. మన ఇంట్లో ఒక పర్సన్ యూజ్ చేసే ఇంటర్నెట్కి ఒక రూ. 1000 వరకు, రూ. 1000 వరకు మనం పే చేస్తాం. మన ఆర్గనైజేషన్లో వచ్చే నెట్వర్క్స్కి ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఎక్స్ట్రా అండి, కానీ అప్రాక్సిమేట్లీ 50,000 నుంచి 1 ల్యాక్ వరకు పే చేయవలసి వస్తుంది. 1 ల్యాక్ వరకు పే చేయవలసి వస్తుంది. నెక్స్ట్, ఒక సెక్యూరిటీ గార్డ్ని కూడా మనం హైర్ చేసుకోవాలి. అంటే ఆ సర్వర్ దగ్గరికి అది ఎవరు వెళ్ళకుండా నీట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే కాస్ట్ పెరుగుతుంది. నౌ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ హియర్. గైస్, యూ కెన్ స్పీక్ నౌ. ఇంత ముందు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, ఓకే గైస్, ఇంత ముందు మీరు అబ్జర్వ్ చేస్తే మన ప్రోడక్ట్ లైవ్ అయిందండి. అంటే త్రీ ప్రోడక్ట్స్తో మన అప్లికేషన్ కాస్త లైవ్ అయింది. బ్యాక్ ఎండ్లో ట్రాన్సాక్షన్స్ అన్ని జరుగుతున్నాయి, కరెక్ట్? ఇప్పుడు మన బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసాం, ఎక్స్పాన్స్ చేయబోతున్నాం, వీళ్ళందరినీ హైర్ చేసుకున్నాం, కానీ ఇంకా మన ప్రోడక్ట్ లైవ్ అయిందా లేదా? ఇంకా లైవ్ అవ్వలేదు, కానీ అట్ దిస్ పాయింట్ ఇంకా ఇదంతా మనం సెటప్ చేసుకుంటున్నాం. బట్ ఇది ఎప్పుడు లైవ్ అవ్వచ్చు? అప్రాక్సిమేట్లీ 6 మంత్స్. 6 మంత్స్ తర్వాత లైవ్ అవ్వచ్చు అండి, కానీ 6 మంత్స్ తర్వాత లైవ్ అవ్వచ్చు. బట్ దీని దీని ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి గైస్? ఇప్పుడు ఈ ల్యాప్టాప్స్ కొనడానికి, నెల నెల శాలరీస్ ఇవ్వడానికి, ఆఫీస్ రెంట్ అడ్వాన్స్ పే చేయడానికి 6 మంత్స్ తర్వాత ప్రోడక్ట్ లైవ్ అవుతుంది. కానీ దీని పేమెంట్స్ అంతా ఎప్పటి నుంచి పే చేయడం స్టార్ట్ చేస్తాం? 6 months ముందు నుంచి. 6 మంత్స్ ముందు నుంచి. అంటే రైట్ ఫ్రమ్ టుడే మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేసుకుంటూ, సర్వర్లు కొనుక్కుంటూ ఈ యాక్టివిటీస్ అంతా చేస్తున్నారు. దీనిని ఏమంటారో తెలుసా? అప్ ఫ్రంట్ కాస్ట్ అని అంటారు, ఓకేనా? టర్మినాలజీ అండి, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అప్ ఫ్రంట్ కాస్ట్, అప్ ఫ్రంట్ కాస్ట్ అండి. ఓకే. ఓకే, జస్ట్ అండ్ స్విచ్ బ్యాక్ టు 1 మినిట్. యా, దీన్ని అంతటిని అప్ ఫ్రంట్ కాస్ట్ అంటారు. సో ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్లీ ఎంత ఇన్వెస్ట్ చేశారో తెలుసా? ఒక 1 కోటి రూపాయల సర్వర్స్కి ఈ పీపుల్ హైరింగ్ చేసుకోవడానికి అప్రాక్సిమేట్లీ 1.5 CR అనేది ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఒక ఈ రెంట్స్ ఇవన్నీ చూసుకుంటే పోనీ 2 CR అనేది ఇన్వెస్ట్ చేశారు. బట్ యువర్ బిజినెస్ నాట్ ఎట్ స్టార్టెడ్. అండ్ లక్కీలీ 6 మంత్స్ అయిపోయింది అనుకుందాం, కానీ 6 మంత్స్ అయిపోయింది అనుకుందాం. అండ్ జాన్ ఫస్ట్ వచ్చేసింది 2026. మీ ప్రోడక్ట్ని లైవ్ చేయొచ్చు అంటే విపరీతమైన మార్కెటింగ్. మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే, సారీ, మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మన ఫ్లిప్కార్ట్10.com, ఫ్లిప్కార్ట్ 10 నుంచి వస్తుంది, ఓకేనా? ఫ్లిప్కార్ట్ నుంచి బయట బయట పెద్ద పెద్ద సిటీస్లో బోర్డింగ్స్, ఓకేనా? ఇంత ఆఫర్స్ నడుస్తున్నాయి, ఇవి ఇకనే ఎక్కడ లేని ప్రైసెస్లో మనం ఇస్తామని చెప్పి విపరీతమైన మార్కెటింగ్ చేస్తాం. ఆ మార్కెటింగ్ కూడా కొన్ని లక్షల్లో ఖర్చు అయ్యి ఉండొచ్చు. జాన్ 1 తర్వాత మన వాళ్ళు ఏం చేశారంటే ఇది సేల్ పెట్టారన్నమాట. ఫ్లిప్కార్ట్ 10.com అనే సేల్ కాస్త పెట్టారు, ఓకేనా? సేల్ కాస్త పెట్టారండి. సో ఈ ఫ్లిప్కార్ట్ 10.com కాస్త సేల్ పెడితే ఏమైందో ఒకసారి చూద్దాం. ఇది 10 డేస్, ఓకేనా? 10 డేస్, ఒక 7 డేస్ వరకు సేల్ పెట్టారు. బ్యాక్ ఎండ్లో సినరీ ఏం చేస్తుంది? మన సర్వర్స్ కానీ ఇవంతా కూడా ఫుల్ సెటప్ చేసుకొని ఉన్నాం, ఓకేనా? డే వన్ మంచి మంచి ఐఫోన్ మీద ఆఫర్స్ ఇవన్నీ ఉన్నాయి. లైక్ ప్రతి ఒక్కరు మన వెబ్సైట్కి వచ్చిన ట్రాఫిక్కి మామూలుగా లేదండి, కానీ చాలా విపరీతంగా ఉంది. అంటే మీరు 10 గంటలకి 11 గంటలకి ఐఆర్సిటీసీలో టికెట్ బుక్ చేసినప్పుడు ఎంత లోడ్ అవుతుంటుంది? నార్మల్ టైంలో బుక్ చేయండి, బాగానే పనిచేస్తుంది. కానీ 10 11 గంటలు బుక్ చేసినప్పుడు చాలా లోడ్ పడుతుంది. పేమెంట్ ట్రాన్సాక్షన్ కూడా చాలా, ఓకేనా, టైం పడుతుంది. అంత లోడ్ పడిందండి డే 1, ఓకేనా? గుడ్ సేల్స్. గ్రాఫ్స్ ఏమి లేవు, బట్ అలా కన్సిడర్ చేసుకోండి, ఓకేనా? గుడ్ సేల్స్. నెక్స్ట్, డే 2కి వచ్చేసరికి డే 2 కూడా గుడ్ సేల్స్, అందరూ పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారు. గుడ్ సేల్స్. డే 3కి వచ్చేసరికి, కానీ ఇంకా సో అని కన్సిడర్ చేసుకోండి. డే 3 రాసేస్తానండి, పోనీ డే 3కి వచ్చేసరికి ఓకే. డే 4కి వచ్చేసరికి జస్ట్ ఓకే.
డే 5 ఓకేనా. డే 5 డే 5కి వచ్చేసరికి మార్కెట్ ఏదైతే ఉందో కొద్ది డౌన్, అంటే ఎవరు పర్చేస్ చేయట్లేదు ఓకేనా. డౌన్ అండ్ ఇట్ ఓకేనా, డౌన్ అండ్ డే 5 కాపీ అవ్వదా. డే 6 డే 7 ఓకేనా, ఇలా కన్సిడర్ చేసుకోండి. ఓకే, నాట్ ఓకే. గైస్, ఇది మన వీక్లీ రిపోర్ట్ ఓకేనా, ఇది మన వీక్లీ రిపోర్ట్. మన ప్రోడక్ట్ లాంచ్ చేసిన వెంటనే చాలా మంది పర్చేస్ చేశారు అండ్ రాను 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 ఏదైతుందో సేల్స్ తగ్గుకుంటూ వచ్చింది. ఆ, అంటే ఇక్కడ చూస్తే ఓవరాల్గా మన ప్రొడక్ట్స్ నార్మల్ డేస్లో కనుక సేల్స్ ఏదంటే ఒక 2 ల్యాక్ జరిగింది అనుకోండి, ఒక 1 ల్యాక్ జరిగింది అనుకోండి ఓకేనా. నార్మల్ డేస్లో కనుక 1 ల్యాక్ జరుగుతుంటే పర్ డే, ఇక్కడ ఈ సేల్ టైంలో ఆ 7 డేస్లో దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ ఒక 70 ల్యాక్స్ వరకు సేల్ జరిగాయి. అంటే అది యాక్చువల్ గుడ్ నెంబర్ అండి. కానీ ఇంత మార్కెటింగ్ చేసి ఇంత పబ్లిసిటీ చేయడం వల్ల 70 ల్యాక్స్ సేల్ జరిగినాయి, 70 ల్యాక్స్ ప్రోడక్ట్స్ జరిగినాయి. అండ్ ఇక్కడ మన క్లయింట్కి ఏదైతే ఉందో మంచి ప్రాఫిట్సే మిగిలినాయి, కానీ మంచి ప్రాఫిట్సే ఉన్నాయి. కానీ యాజ్ పర్ ద ప్రొడక్ట్స్ ప్రకారంగా మంచి ప్రోడక్ట్సే మిగిలినాయి. కానీ ఇక్కడ కనుక చూస్తే మన క్లయింట్ నాట్ సాటిస్ఫైడ్. కానీ క్లయింట్ అనేది నాట్ సాటిస్ఫైడ్. వై నాట్ సాటిస్ఫైడ్? 70 ల్యాక్స్ సేల్ జరిగింది కదా, ఎందుకు సాటిస్ఫై లేడు మరి? వై? బికాస్ హీ ఇన్వెస్టెడ్ 2 CR అప్ ఫ్రంట్. కానీ 2 CR అప్ ఫ్రంట్, ఇంకా మనకి ఏదైతే ఉందో 1.3 వరకు లాస్లో నడుస్తుంది. ఇప్పుడు మన సినారియోలో అంటే క్లయింట్ గురించి ఆలోచించొద్దు, మీరే ఆ పొజిషన్లో ఉండి ఆలోచించండి. ఇప్పుడు మనకు 1.3 CR అన్నది లాస్లో నడుస్తున్నాము. లేదంటే మీరు జాబ్ హోల్డర్ కింద ఊహించుకుంటే, మన ప్రొడక్ట్ లైవ్ అయింది కానీ మంచి సేల్స్ వచ్చినాయి కానీ అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్ చేసాం. ఇప్పుడు మన జాబ్ రిస్కా కాదా? క్లయింట్ బాగోపోతే మన జాబ్ ఉండదు ఓకేనా. సో ఇటువంటి కూడా ఇలా ఇంటర్ రిలేటెడ్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇటువంటి సినారియోలో మనం ఏం చేయాలి? రేపు ఓకేనా, డే 8 అండి, జనవరి 8 వచ్చేస్తుంది. డే 8 నాకు నిజంగా 100 సర్వర్లు కావాలా? ఈరోజు మీరు ఒక టీవీ కొనాలనుకున్నారు, ఫ్రిడ్జ్ కొనాలన్నారు, కొనేశారు. నెక్స్ట్ మళ్ళా కానీ మళ్ళా మన బడ్జెట్ అయిపోయింది అంటే మన ఆ ఫ్రిడ్జ్ గురించి టీవీ గురించి కాదండి, మన మంత్లీ బడ్జెట్ ఏదైతే ఉందో సమ్ ఉంటాయి. ఎక్స్పెన్సెస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఒక పెద్ద ప్రోడక్ట్ కొనుక్కున్నాం మొబైల్. ఈ రోజు మొబైల్ కొనుక్కుంటే నెక్స్ట్ 4-5 మంత్స్ వరకు ఎటువంటి షాపింగ్ చేయము. ఈ రోజు ఒక ఏసీ కొనుక్కుంటే నెక్స్ట్ 4-5 మంత్స్ వరకు మన బడ్జెట్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. సో ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళు మళ్ళీ మన దగ్గర వెబ్సైట్కి రావట్లేదు. వాళ్ళు కొనాలని ఉన్న బడ్జెట్ ప్రాబ్లం వల్ల రావట్లేదు. సో ఇలా మన క్లయింట్స్ అంటే యూజర్స్ తగ్గడం స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఒక 10K యూజర్స్ అనుకున్నారు, 10K యూజర్స్ ప్రతిరోజు హిట్ చేస్తారనుకున్నారు. ఇప్పుడు 1K యూజర్ హిట్ చేస్తున్నారు. ప్రజెంట్ 1K యూజర్స్ ఓన్లీ. సో 1K యూజర్స్ కూడా గుడ్ నెంబరే. కాకపోతే మనం ఇన్ని సర్వర్స్ లాంచ్ చేసేసాం, దాని పరిస్థితి ఏంటి అంటే ఇన్ని సర్వర్స్ కొన్నాం ఒక బై చేసాం, దాని ఒక పరిస్థితి ఏంటి? ఆ సర్వర్స్కి ఏసీ మనం పెడతానే ఉండాలి, లేదంటే సరిగ్గా పనిచేయవు. పోనీ ఆఫ్ రేట్కి బయట అమ్మేద్దామన్నా బడ్జెట్ లాస్. నెక్స్ట్ టైం ఎప్పుడో నేను 6-7 మంత్స్ తర్వాత సేల్ పెడతాను, అప్పుడు మళ్ళీ సర్వర్ కొనాలన్నా నాకు ప్రాబ్లం. ఈ గ్యాప్లో దాన్ని మెయింటైన్ చేయాలన్నా కొద్దిగా ఇబ్బందికరం. ఏమంటారు? పాయింట్ రిలేట్ అవుతున్నాయా? ఈ బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఓకేనా. ఇంతకుముందు 10% బ్యాంక్ షాపింగ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. 2010 ప్రాంతంలో 10% మాత్రమే ఆన్లైన్ ఉండేది, ఇప్పుడు 90% అయ్యింది కదా. అంటే జస్ట్ ఒక వైస్ వర్సా రివర్స్ చేసుకోండి. ఆ, ఆ, ఇప్పుడు ఇక ఈ చెప్పే ఎగ్జాంపుల్ వల్ల మొత్తం అంతా క్లియర్ అవుతుంది అనమాట. సర్వర్స్ పై చేసాం. ఇప్పుడు మనం ఇండైరెక్ట్గా చెప్పాలంటే కొద్దిగా సాడ్ ఓకేనా, కొద్దిగా సాడ్గా ఉన్నాం ఓకేనా. ఈ సాడ్ టైంలో మన దగ్గరికి వచ్చింది ఎవరంటే ఒక పర్సన్ వచ్చారు ఓకేనా. మరీ ఏడిపోద్దులండి, జస్ట్ అంటే ఈ ఎమోజీ వద్దు. సాడ్ ఓకేనా, కొద్దిగా ఏదైతుందో డల్ మూడ్లో ఉన్నాం ఓకే. సో ఇప్పుడు ఇటువంటి టైంలో మన దగ్గరికి ఒక పర్సన్ వచ్చారండి ఓకేనా. ఇటువంటి టైంలో మన దగ్గరికి ఒక పర్సన్ వచ్చారు. ఆ పర్సన్కి ఒక నేమ్ ఉంది. ఆ నేమ్ ఏంటో తెలుసా? గూగుల్ క్లౌడ్ అని ఒక పర్సన్ కాస్త వచ్చారు ఓకేనా. గూగుల్ క్లౌడ్ అనే పర్సన్ వచ్చారండి ఓకేనా.
ఇతను ఏం చెప్తున్నాడంటే ఇతను ఏం చెప్తున్నాడంటే ఆ, మీ ప్రోడక్ట్స్ని నేను రీసెంట్గా అబ్జర్వ్ చేశాను, ఓకేనా? రీసెంట్గా జస్ట్ 1 మినిట్. యా, మీ ప్రోడక్ట్స్ని నేను రీసెంట్గా అబ్జర్వ్ చేశాను. అండ్ మార్కెట్లో ఎవరు చెప్పినా సరే మీ పేరు చెప్తున్నారు, మీ ఫ్లిప్కార్ట్ 10 గురించే చెప్తున్నారు, ఓకేనా? మీ ప్రోడక్ట్ గురించి, మీ ఫ్లిప్కార్ట్ 10 గురించి చెప్తున్నారు. సారీ, ఫ్లిప్కార్ట్ అంటే ఫ్లిప్కార్ట్, ఓకే, డన్. ఎగ్జాంపుల్ అండి, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీ ఇష్టం, ఏదో ప్రోడక్ట్ కాస్త ఇమాజిన్ చేసుకోండి. ఎటువంటి ప్రోడక్ట్ని లాంచ్ చేశారు? అసలు ఆన్లైన్లోనే కొనను అనుకునే వాళ్ళ చేత కూడా మీరు కొనిపించారు అని చెప్పి మన గురించి చాలా చాలా ఎక్కువ చెప్తున్నారు. కాకపోతే ఈ సిచ్యుయేషన్, ఓకేనా, ఎవరితో పెట్టారంటే ఈ మీటింగ్ మన టీమ్మేట్స్తోని, అంటే మనం ఒక 30 40 మంది ఉన్నాం కదా, మనం మన మేనేజర్తో కలిపి ఆ మీటింగ్ పెట్టారు. ఇదేంటి ఇతను ఎలా చెప్తున్నారు? అంటే మన బ్యాక్ ఎండ్లో మన ప్రాబ్లమ్స్ మనవి. సో తను అంత హ్యాపీగా చెప్తున్న మన ఫేసెస్లో కొద్దిగా సాడ్నెస్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి? ఆ, మేము మార్కెట్లోకి కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యాం, మా పేరు క్లౌడ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారా? వాళ్ళకి చెప్పామన్నమాట. యాక్చువల్గా యాక్చువల్గా చూసుకుంటే మేము చేసిన బిజినెస్ ఒక 1 వీక్లోనే 70 lakhs చేశాము. ఇది చాలా మంచి బిజినెస్సే. కాకపోతే మేము అప్రాక్సిమేట్లీ లాస్ అయ్యాము. ఎందువల్ల లాస్ అయ్యామంటే మేము మా అప్లికేషన్ని హోస్ట్ చేసుకోవడానికి నాకు సర్వర్స్ కావాలి. హోస్ట్ చేసుకోవడానికి సర్వర్స్ కావాలి. ఆ సర్వర్స్ కోసం మేము ఏదైతే ఉందో, నేను కొద్ది బ్యాంక్ లోన్స్ ద్వారా లేదంటే నా ఫ్రెండ్స్ దగ్గర నేను తెచ్చి ఒక 1 సిఆర్ వరకు 1 సిఆర్ వరకు 1 సిఆర్ వరకు ఇన్వెస్ట్ చేశాను. అదొక్కటే కాదు, ఆ సర్వర్స్ మెయింటైన్ చేయడానికి చాలా ఏసీస్ కొన్నాను. అండ్ దానికి ఏసీ వల్ల నాకు కరెంట్ బిల్ వస్తుంది. అండ్ ఈ సర్వర్స్ ఎక్కువ పెట్టడం వల్ల నాకు స్పేస్ సరిపోకుండా పక్కనున్న ఇంకో ఒక ఫ్లోర్ కూడా రెంట్ తీసుకున్నాను. దానికి కూడా నేను రెంట్ పే చేస్తున్నాను, కానీ ఫ్లోర్ రెంట్ కూడా నేను పే చేస్తున్నాను. ఈ సర్వస్ అన్ని మెయింటైన్ చేయడానికి ఇందాక పిక్లో చూపించినట్టు ఒక పర్సన్ మెయింటైన్ చేస్తున్నారు కదా, అటువంటి పర్సన్స్ని నేను 5 గురిని మెయింటైన్ చేస్తాను, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. సో ఇవన్నీ చూసుకుంటే నాకు వచ్చిన ప్రాఫిట్ కన్నా ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోయింది. ఓహో, అదా మీ ప్రాబ్లం, ఓకేనా? ఓహో, అదా మీ ప్రాబ్లం అని చెప్పి వీతను ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనకి నా క్లౌడ్ ప్రొవైడర్స్ని వాడండి, కానీ క్లౌడ్ ప్రొవైడర్స్ని వాడండి. నేనేం చేస్తానంటే మీరు ఫ్లిప్కార్ట్లో సైన్ అప్ అవుతారు కదా, అండ్ గూగుల్ క్లౌడ్లో అంటే అమెజాన్లో సైన్ అప్ అవుతారు, మింత్రాలో సైన్ అవుతారు కదా, అలాగే నా దగ్గర కూడా సైన్ అవ్వండి. మీకు సర్వర్స్ని సర్వర్స్ని నేను ప్రొవైడ్ చేస్తాను, సర్వర్స్ నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక క్విక్ డెమో క్రియేట్ చేస్తాను, ఒక సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో చూడండి. అంటే జస్ట్ ఈ ఎగ్జాంపుల్ తర్వాత మనకి కొద్ది కంఫర్ట్ ఉంటుందన్నమాట. గైస్, ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, ఓకేనా? కన్సోల్.గూగుల్.com అని చెప్పేసి ఉంది కదా, ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్ అనమాట. కమ్ హియర్, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. గూగుల్ క్లౌడ్కి లాగిన్ అవుతున్నాను ఫస్ట్, ఓకేనా? ఇక్కడ రిషికేష్ లాగిన్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది, లెట్ ఇట్ బి. ఇక్కడ ఈ పక్కన ఉంది చూసారా, ఈ పక్కన ప్రతి వెబ్సైట్కి టాప్ లెఫ్ట్లో ఈ ఐకాన్ ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే నావిగేషన్ మెనో. ఇక్కడ చూసారా, ఇక్కడికి వెళ్ళిన వెంటనే పాపప్ అవుతుందన్నమాట. దీన్ని నావిగేషన్ మెనో అని అంటారు. ఈ టెర్మినాలజీని కొద్దిగా గుర్తు పెట్టుకోండి, ఓకేనా? అండ్ దీనికి హ్యాంబర్గర్ అని కూడా అంటారనమాట. అంటే ఈ సైడ్ నుంచి చూసారనుకోండి, మనం ఏదో బర్గర్ని ఒక బర్గర్ మీద ఇంకో స్లైస్, ఆ బర్గర్ మీద ఇంకో స్లైస్ పెట్టినట్టు ఉంటారు కదా, దీన్ని హ్యాంబర్గర్ అని కూడా అంటారు. లేదా నావిగేషన్ మెనూ, ఇంకా రెండిట్లో ఏదైనా పర్లేదండి. ఇది బర్గర్ షేప్లో ఉంది కాబట్టి దానికి అలా అంటుంటారు. మీ ఇష్టం, మీకు ఏది కంఫర్ట్ ఉంటే అలా పిలవండి, ఓకే? జస్ట్ 1 minute గైస్. ఓకే గైస్, ఓకే, ఓకే. నెక్స్ట్, ఇక్కడికి వచ్చేసరికి ఆ, ఈ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అండి, ఇవన్నీ వదిలేయండి ప్రజెంట్ ఈ రోజుకి, ఇవంతా వద్దు. ఇవన్నీ మీ ఇక్కడ అబ్జర్వ్ చేసిన తర్వాత కంప్యూట్ ఇంజిన్ అని ఒకటి ఉందండి, కానీ కంప్యూట్ ఇంజిన్, ఈ ట్యాబ్ అంతా అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని నేను చెప్తాను. బట్ ఓకేనా, ఎంతసేపు డెమో ఇచ్చుకున్నాం కాబట్టి ప్రాక్టికల్గా చేస్తే మీకు ఒక చిన్న క్లారిటీ ఉంటుందని. కంప్యూట్ ఇంజిన్ అండ్ క్యూబర్నెటిస్ ఇంజిన్ కూడా ఇక్కడ ఉంది, ఓకేనా? నేను చెప్పాను స్టార్టింగ్లో క్యూబర్నెటిస్ ఇనిషియల్గా ఇక్కడ స్టార్ట్ అయింది జీసీపీ నుంచి. మీకు అక్కడ క్లస్టర్స్ అంటే క్యూబర్నెటిస్ క్లస్టర్ అంటే క్లస్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ 2 3 నిమిషాల్లో క్లస్టర్ వస్తుందండి. అది ఏడబ్ల్యూఎస్ అజూర్లో అనుకోండి, దగ్గర దగ్గర 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. ఇటువంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, చూద్దాం. కంప్యూట్ ఇంజిన్లోకి వెళ్దాం. కంప్యూట్ ఇంజిన్
నాకు ఇప్పుడు సర్వర్ కావాలండి. ఓకేనా, నాకు ఇప్పుడు సర్వర్ కావాలి. సర్వర్ అది ఎలా క్రియేట్ చేయాలి ఏంటో మీరు ల్యాబ్స్ ఏం చేయొద్దు, నేను చెప్పినప్పుడు చేయొద్దు. కానీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే విఎం ఇన్స్టెన్స్ అని ఇక్కడ ఉంది. ఓకేనా, ఈ పక్కన ఈ విఎం ఇన్స్టెన్స్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ అండి, ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా, విఎం ఇన్స్టెన్స్ ఇక్కడికి వెళ్ళాను నేను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత క్రియేట్ ఇన్స్టెన్స్ అని ఉంది. క్రియేట్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఓకే, ఇన్స్టెన్స్ నేమ్ ప్రాక్టీస్ లేదా లైవ్ ఇన్స్టెన్స్, లైవ్ సర్వర్ అని చెప్పేసి నేను ఇచ్చాను, లేదా మై ఫస్ట్ ఇన్స్టెన్స్ అని చెప్పేసి. ఓకేనా, ఫస్ట్ ఇన్స్టెన్స్ మీ ఇష్టం ఎలా పేరు పెడతానంటే పెట్టండి. చూసుకోండి, క్యాపిటల్ లెటర్స్ అవి పెట్టొద్దు, నీట్గా ఇలా ఉంచండి. నెక్స్ట్ డన్ డన్ డన్. ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్స్లో ల్యాప్టాప్ పర్చేస్ అంటే మీ పర్సనల్గా కూడా మీరు ల్యాప్టాప్స్ పర్చేస్ చేసుకుంటారు కదా. ల్యాప్టాప్ పర్చేస్ చేసినప్పుడు మీకు ఏంటి రిక్వైర్మెంట్ అని చూసుకుంటారు. నేను ఓన్లీ ఎక్సెల్ వర్క్ మాత్రమే చేసుకుంటాను, నాకు 20-30 వేల ల్యాప్టాప్ సరిపోతుంది. నేను బాగా ఎడిటింగ్స్ అవి చేసుకుంటాను, నాకు లేదా గేమ్స్ ఆడతాను, 1-2 లక్షల రూపాయల ల్యాప్టాప్స్ మీకు కావాలి. అలాగే ఆర్గనైజేషన్లో ఎటువంటి సర్వర్స్ వాడాలి అని చెప్పేసి వాళ్ళు మనకు చెప్తుంటారు. ప్రజెంట్ శాంపుల్గా ఈ2 లో కాస్ట్ డే టు డే కంప్యూటింగ్ అని ఉంది కదా, నేను ఈ2 అనే సర్వర్ని తీసుకుంటున్నాను. ఓకేనా, ఇది నేమ్ ఇచ్చుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఆప్షన్స్ ఫిల్ చేయట్లేదు, రేపు ప్రాక్టికల్గా మనం చూద్దాము. ప్రజెంట్ ఈ ఓకేనా, జస్ట్ ఇక్కడ క్రియేట్ అని కొట్టండి అంతే. నేను ఏ ఆప్షన్స్ ఇవ్వట్లేదు. ఓకేనా, జస్ట్ అవన్నీ కస్టమైజేషన్ అంతా వదిలేశాను. నాకు కావాల్సిన నేమ్ సర్వర్ ఇచ్చేసి ఇక్కడ నేను తీసుకుంటున్నాను. గైస్, యువర్ సర్వర్ ఈజ్ రెడీ నౌ. యువర్ సర్వర్ ఈజ్ రెడీ నౌ. ఇప్పుడు మీకు మీ మీ పాకెట్లో ఒక 50,000 ఉన్నాయి, మీరు ల్యాప్టాప్ కొనాలన్నా మీకు 2-3 గంటలు పడుతుంది. దగ్గర నుంచి బైక్ వేసుకోవాలి, కార్ వెళ్ళాలి, కార్ బైక్ కానీ కార్ కానీ వేసుకొని వెళ్ళాలి, ల్యాప్టాప్ ఓకేనా, ఆ షోరూమ్ వెయిట్ చేసే వరకు ఉండాలి, ల్యాప్టాప్ పర్చేస్ చేసుకొని స్పెసిఫికేషన్స్ అన్ని చూసుకొని మళ్ళీ వచ్చేయాలి, డన్. ఈవెన్ మీరు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడితే 3-4 డేస్ పడుతుంది. కానీ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తారా, నిమిషాల్లో నిమిషాల్లో సర్వర్ని లాంచ్ చేశాను. ఇక్కడ నేను ఒక్క సర్వర్ లాంచ్ చేశాను. ఓకేనా, ఒక సర్వర్ లాంచ్ చేశాను. లేదు అనుకుంటే ఓకేనా, జస్ట్ ఇక్కడ ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి. ఓకేనా, ఇది మీకు సర్వర్ లాంచ్ చేశారు. మీరు అనుకున్నట్టుగానే సేల్ అది రన్ చేశారు. ఒక వారం 1 వీక్ సేల్ అయింది. నీకు పాత ప్రొడక్షన్ సర్వర్ ఉంది కదండి, ప్రొడక్షన్ సర్వర్, నేను దీన్ని ఏదైతుందో డిలీట్ చేసేస్తున్నానండి. డిలీట్ డిలీట్ అంటే దానికి అర్థం ఏంటండి? ఇప్పుడు ఇంతకుముందు నా అకౌంట్లో 2 సర్వర్లు ఉండయి, ఇప్పుడు నేను ఒక దాన్ని డిలీట్ చేసేసాను, ఒకటే ఉంది. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, నేను ఈ ప్రొడక్షన్ సర్వర్ అనేది 4 గంటలు వాడాను అనుకుందాం. అప్పుడు నాకేమవుతుందో తెలుసా, 4 గంటలకు మాత్రమే ఛార్జెస్ పడుతుంది. ఐ రిపీట్, ప్రొడక్షన్ సర్వర్ అనేది నేను గంట వాడాను ఈసారి, గంటకు మాత్రమే ఛార్జెస్ పడుతుంది. ఋషి, నా సర్వర్ కాస్త నువ్వు గంట సేపు వాడుకున్నావు. ఇంకా చెప్పాలంటే మన చిన్నప్పుడు ఓకేనా, ఒక రెంటెడ్ సైకిల్ తొక్కేవాళ్ళం కదా, ఒక గంట వాడితే 1 రూపాయి, 2-3 గంటలు వాడితే 2-3 రూపాయలు అని చెప్పేసి మనకి ఇచ్చేవారు కదా. లేదంటే రోజంతా ఉంచుకుంటే సర్వర్, మీరు తొక్కినా తొక్కపోయినా 24 అవర్స్ మనం పే చేయాలి. అలాగే ఈ గూగుల్ క్లౌడ్ అనే వాళ్ళు మనకి సర్వర్స్ని, డేటాబేసెస్ని, లోడ్ బ్యాలెన్సెస్ని, ఆటో స్కేలింగ్స్, వాట్ నాట్, టు మేక్ యువర్ అప్లికేషన్ లైవ్, వాట్ సర్వీసెస్ నీడ్స్ టు బి రిక్వైర్డ్, ఎవ్రీ సర్వీసెస్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ అట్ ఫింగర్ టిప్స్. సింపుల్గా సర్వర్ లాంచ్ చేయడం చేసాం. నేను లాంచ్ చేశాను, మీరు చూసారు, ఇదే వీడియో మీకు ఇస్తే మీరు చూసి లాంచ్ చేయగలరు కూడా. నేను ఇక్కడ ఏం చేశాను, లాగిన్ చేశాను. ఓకేనా, ఈ లెఫ్ట్కి వెళ్ళాను, ఇక్కడ కంప్యూట్ ఇన్స్టెన్సెస్ అని ఉంటుంది. లేదంటే ఇక్కడ మీకు ఈ ఆప్షన్ ఇక్కడ కనబడలేదు అనుకోండి, ఇక్కడ ఓకేనా, జస్ట్ బిగినర్స్ కంప్యూట్ అని చెప్పేసి లేదా విఎం అని కొట్టేసి ఎంటర్ చేయండి. ఓకేనా, ఈ పై సర్చ్ ఆప్షన్లో చూస్తే విఎం ఇన్స్టెన్స్ అని ఇక్కడ ఉంటుంది. విఎం ఇన్స్టెన్స్ ఇచ్చిన తర్వాత ఒక నేమ్ ఇస్తారు, క్రియేట్ ఇన్స్టెన్స్ కొడతారు. ఈసారి మీరు కూడా లాంచ్ చేయగలరు ఈ ఇన్స్టెన్స్. అలాగే ప్రతి ల్యాబ్ కూడా నీట్గా ఒక బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో, ఇంకా ఈ కస్టమైజేషన్స్, రీజన్స్, జోన్స్, ఈ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఇవేం మాట్లాడలేదండి. ఓకేనా, మాట్లాడలేదు బిగినింగ్ కాబట్టి. బట్ ఎవ్రీథింగ్ యూ కెన్ డూ కస్టమైజేషన్స్, యూ కెన్ డూ ఇన్ డెప్త్ లెర్నింగ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. డెఫినెట్లీ విల్ గెట్ ఇట్. ఓకే, యా. సో మీరు సర్వర్ని కాస్త క్రియేట్ చేయడం చూసారు కదా. నో, లెట్స్ కమ్ బ్యాక్ టు థియరీ అనమాట. కానీ థియరీకి వచ్చేద్దాం. యా అండి, ఇక్కడ చూడండి ఒకసారి, ఇతను ఏమంటున్నారో తెలుసు ఇప్పుడు, ఒక్క సర్వర్ అంటే మనకు డెమో చూపించారు అనమాట, డెమో చూపించారు. అకౌంట్ సైన్ ఇన్ చేసావా? సైన్ ఇన్ చేశాను. మీకు 100 సర్వర్లు కావాలా? 100 సర్వర్లు కావాలా? ఎస్, 100 సర్వర్లు కావాలి. సరే, ఎన్ని ఎన్ని రోజులు కావాలి? 1 వీక్ కావాలి.
సరే 100 సర్వర్లు నేను ఇస్తాను, 1 వీక్ నాకు పే చేయి, అప్పుడు నీకు బిల్ అంటే మీరు పెద్ద సర్వర్ తీసుకుంటే ఎక్కువ బిల్ వస్తుంది, చిన్న సర్వర్ తీసుకుంటే బిల్ మీ కస్టమైజేషన్ మీకు అప్రాక్సిమేట్లీ బిల్ ఎంత వస్తుందో తెలుసా గైస్? ఒక 1 ల్యాక్ వచ్చింది అని అనుకుందాం, లేదా ఒక 5 ల్యాక్స్ వచ్చింది అని అనుకుందాం. సో మనకు సేల్స్ ఎంత జరిగింది అంటే సేల్స్ ప్రాఫిట్ ఇదంతా చూసుకుంటే మనకు అంటే మన ప్రాఫిటే 70 ల్యాక్స్ అనుకోండి. ఇప్పుడు ఈ 70 ల్యాక్స్లో నుంచి నేను ఒక 5 ల్యాక్, కానీ 5 ల్యాక్ క్లౌడ్ బిల్ తీసేస్తే గైస్, క్లయింట్కి 65 ల్యాక్ ప్రాఫిటా కాదా? 65 ల్యాక్ ప్రాఫిటా కాదా? అండ్ ఈ సర్వర్స్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఇస్తున్నారు కదా, ఈ సర్వర్స్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఇస్తున్నారు కదా. సో దానికి కావాల్సిన నెట్వర్క్ కానీ, ఏసీస్ కానీ, సెక్యూరిటీ కానీ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఒక ఎడిషనల్ టీం ఉండేది గుర్తుందా మీకు? ఎడిషనల్ టీం గైస్ ఇక్కడ చూడండి. ఓకేనా, ఇది ఈ పార్ట్కి వద్దామండి ఇప్పుడు, కానీ ఈ పార్ట్కి వద్దాం. ఈ టీం అంతా ఇప్పుడు అవసరం అంటారా గైస్? ఈ టీం అంతా ఇప్పుడు అవసరం అంటారా? అంటే ఏంటిది? 1 మీటర్ ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, కానీ చూసుకోవాలన్నమాట. ఇది స్టేట్ వైజ్గా పెడదాం అనుకుంటున్నారు. స్టేట్ వైజ్గా అప్లికేషన్స్ని ఎరైజర్ పెన్ ఓకే మ్యాజిక్. ఓకే డన్, నాట్ ఎ ప్రాబ్లం. యా, ఇక్కడ ఒకసారి చూడండి, ప్రీవియస్లీ మనం ఏదైతే ఉందో 100 యూజర్స్కి 3 ల్యాక్స్ మనం ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు అంత అవసరం లేదు. హైలైటర్ ఓకే. ఇది కాస్త చూసుకుందాం. నెక్స్ట్ 10K యూజర్స్కి 100 సర్వర్స్ కావాలి. వన్స్ ఇయర్ నిజంగా ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ అవసరమా? 100% నాట్ రిక్వైర్డ్ అండి, నాట్ రిక్వైర్డ్. ఇంత ఇన్వెస్ట్మెంట్స్ మనకు అవసరం లేదు. 1 పర్సన్కి 5 ల్యాక్ పే చేస్తాం అంటే సర్వీస్ మెయింటైన్ చేయడానికి. ఈ కాస్ట్ అంతా ఇప్పుడు మనకు అవసరం లేదండి, కానీ ఈ కాస్ట్ అంతా కూడా ఏదైతే ఉందో నవ్ నాట్ రిక్వైర్డ్, కానీ నాట్ రిక్వైర్డ్. సో ఇది మనకు అవసరం లేదు. ఇక 50 పీపుల్ సిట్టింగ్ కూడా మనకు అవసరం లేదు. 50 పీపుల్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిజినెస్ స్టేబుల్ అయ్యే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేద్దాం. మీ ఇంటి దగ్గర నుంచి మీరు వర్క్ చేసుకోండి. మీ టేబుల్ మీ చైరు మీ ఇంటర్నెట్ మీకు ఉంటుంది, నా టేబుల్ నా చైరు నా ఇంటర్నెట్ నాకు ఉంటుంది. మనం ఆన్లైన్లో 8 అవర్స్ 9 అవర్స్ కనెక్ట్ అవుదాం, మన వర్క్స్ కంప్లీట్ చేసుకుందాం. సో రెంట్లకి అది కూడా ఏం పే చేయవసరం లేదు. ఓకేనా, ఇదంతా కూడా ఈ ఇన్ఫ్రా టేబుల్స్ ఆఫీస్ చైర్స్ ఇవి మనం పెడదాం. ఇదంతా కూడా ఇప్పుడు బిజినెస్ బాగా స్టేబుల్ అయిపోయి కొన్ని క్రోర్స్ రెవెన్యూ వచ్చినప్పుడు ఫిజికల్గా పెడదాం. బట్ ఇది స్టార్ట్అప్ కదా, స్టార్ట్అప్ ఏదైతుందో మనం ఇన్ దగ్గర ఉంటే చేసుకోవచ్చు. నో నీడ్ టు పే ఏసీ బిల్, కరెంట్ బిల్, నథింగ్. జస్ట్ ఓకేనా, వీళ్ళంతా కూడా 50 ల్యాక్స్ ఇది ఏమి కూడా అవసరం లేదు, ఇంటర్నెట్ బ్యాకప్ ఏదీ అవసరం లేదు. మీ ఇంటర్నెట్ మీకుంటే సరిపోతుంది. దీని ద్వారా ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా క్లౌడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా క్లౌడ్ మార్కెట్లో ఆ, ఎందుకు అడాప్ట్ అవుతున్నారు? ఓకే, క్లౌడ్ మార్కెట్లో అడాప్ట్ అవ్వడానికి గల మెయిన్ రీజన్స్ ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి సర్వీస్, ఓకేనా, ప్రతి సర్వీస్ కూడా వాళ్ళు ఈజీగా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి అప్లికేషన్ని హోస్ట్ చేసుకోవడానికి ఏం కావాలి అవంతా కూడా వాళ్ళు నీట్గా ప్రొవైడ్ చేస్తున్నారండి. జస్ట్ 1 మినిట్. యా, జస్ట్ ఐ వాంట్ టు డూ ఏ క్విక్ రివిజన్ అండ్ నెక్స్ట్ పాయింట్కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేసి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఈ పక్కకు వచ్చేయండి. ఫస్ట్ స్లైడ్కి వద్దాం అంటే, కానీ ఫస్ట్ స్లైడ్కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే యా గైస్ ఓకే. సో ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ దిస్ పాయింట్. ఓకేనా, జీసీపీ అండ్ క్యూబర్నెట్స్ అంటే ఈ టాపిక్, అది సెకండ్ టాపిక్, ఇంకా మనం డిస్కస్ చేయలేదు, సరిపోతుంది ఈ రోజుకి. జీసీపీ థర్డ్ లార్జెస్ట్ క్లౌడ్ ప్రొవైడర్. ఇది ఎందుకు థర్డ్ లార్జెస్ట్ ప్రొవైడర్ అని చెప్పేసి చిన్న ఐడియా గురించి మనం తెచ్చుకుందాం. సో ఇక్కడికి వచ్చేసరికి మీరు చూస్తే మార్కెట్లో నేను చిన్న కంపారిజన్స్ చేశాను అనమాట. ఓకేనా, టాప్ 3 క్లౌడ్లో ఎందుకండి ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ ఇప్పుడు చాలా బాగా గ్రో అవుతుంది. ఏడబ్ల్యూఎస్ 90% ఇయర్ గ్రోత్ షేర్ ఉంటే, అజూర్ 21% ఉంటే, జీసీపీకి వచ్చేసరికి 35% గ్రోత్ షేర్ అనేది తీసుకుంటుంది. ఓకేనా, దీని ద్వారా మనకి ఏదైతుందో ఈవెన్ 1% అన్నా సరే కొన్ని వేలల్లో జాబులు అండి, సింపుల్ థింగ్. 1% అన్నా సరే కొన్ని వేలల్లో జాబులు. అలాగే 2%కి వచ్చేసరికి ఇంకా వేలల్లో జాబ్స్ అనమాట. సో ఇలా కాస్త చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి అంటే జస్ట్ జీసీపీ అకౌంట్కి కనెక్ట్ అవ్వి సర్వర్స్ని ఎంత ఈజీగా లాంచ్ చేయొచ్చో చూసాం. ఒక్క నిమిషంలో సర్వర్ లాంచ్ చేసుకుంటున్నాం. ఓకేనా, దీనికి కావాల్సిన నెట్వర్క్, సిపియూస్, మెమరీ యూటిలైజేషన్స్, ఓకేనా, ఇవంతా కూడా క్లౌడ్ ప్రొవైడర్స్ ఎలా ఉంటాయి చూడండి. క్లౌడ్ ప్రొవైడర్ వీడియోస్, క్లౌడ్ ప్రొవైడర్ వీడియోస్ కాదు, క్లౌడ్ ప్రొవైడర్ డేటా సెంటర్స్. డేటా సెంటర్స్ అని చూడండి. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఇంతకుముందు మనం బ్యాంక్కి వెళ్ళేటప్పుడు ఒక సైడ్న ఒక నెట్వర్కింగ్ టీం అనేది మనం చూస్తూ ఉంటున్నాం కదా, నెట్వర్కింగ్ టీం అనేది మనం చూస్తూ ఉంటున్నాం కదా.
అంటే ఒక ఐటీ టీము. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటువంటి పెద్ద పెద్ద ల్యాండ్స్ సిటీ అవుట్స్కట్స్లో అది తీసుకుంటూ, కానీ సిటీ అవుట్స్కట్స్లో తీసుకుంటూ ఇక్కడే వాళ్ళకి ఏసీ నెట్వర్కింగ్ మొత్తం అంతా చూసుకుంటూ, అంటే ఇది అవుటర్ సైడ్ నుంచి చూపిస్తున్నాను, ఇప్పుడు ఇన్సైడ్ నుంచి చూడండి ఇలాగనమాట. ఇప్పుడు నేను ఒక సర్వర్ లాంచ్ చేశాను కదా, నాకు ఈ క్లౌడ్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నాకు ఒక సర్వర్ వచ్చిందండి, ఇక్కడి నుంచి ఒక సర్వర్ వస్తుంది. వద్దనుకుంటే మళ్ళీ ఆ సర్వర్ని డిలీట్ చేసి ఇంకొకరికి ఇస్తుంటారు. ఇప్పుడు నేను సర్వర్ వద్దనుకున్నాను, డిలీట్ చేసి ఇంకొకరికి ఇచ్చారు. ఇలా ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. క్లౌడ్ ప్రొవైడర్స్, ఆ డేటా సెంటర్స్ అనేది, డేటా సెంటర్స్ ఇవంతా ఏంటో రేపు చూద్దాం, పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది, పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. ఫ్యూచర్ అంతా క్లౌడ్ అండి, సింపుల్ థింగ్ చెప్పాలంటే ఫ్యూచర్ అంతా క్లౌడ్. క్లౌడ్ బాగా తెలుసుకుంటే మనకు కొద్ది బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ ప్రాక్టి ఓకే. ఓకే. ఐ థింక్ నేను ఇప్పుడు దాకా నేను వేరే స్క్రీన్ చూపించాను. మీరు అది చూసుండరు. ఓకేనా? అంటే మేబీ షేర్ చేయలేదు. బట్ ఓకే. ఓకే. ఇలా జస్ట్ ఈ యాక్టివిటీ కాస్త చూసాము. నెక్స్ట్ 2010లో ఓకేనా? ఇక్కడ గనుక చూసుకుంటే మనం కంపారిజన్ చేశాననమాట. చిన్న కంపారిజన్. ఆహ్, మెజారిటీ ఆఫ్ ద అప్లికేషన్స్ అంతా ఆఫ్‌లైన్ ఉండేది. అండ్ ఇప్పుడుకొచ్చేసరికి కూడా మెజారిటీ అంతా కూడా మనకి ఏదైతుందో ఆన్‌లైన్‌లో నడుస్తుంది. ఆన్‌లైన్ ఎందుకు నడుస్తుంది? ఆన్‌లైన్‌లో నడవాలంటే మనకి ఏదైతే ఉందో సర్వర్స్ కావాలి, డేటాబేసెస్ కావాలి. ఇవంతా కూడా వాళ్ళ క్లౌడ్ ప్రొవైడర్స్ మార్కెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఇవంతా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? క్విక్ రివిజన్ ఆన్ ప్రీవియస్లీ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏదైతే ఉందో మన ప్రోడక్ట్ ఒక స్టార్టప్ కింద పెట్టామండి. ఓకేనా? స్టార్టప్ కింద పెట్టాం. స్టార్టప్ కింద పెట్టినప్పుడు ఇటువంటి డేటా సెంటర్స్ మెయింటైన్ చేయడానికి మనకు ఒక పర్సన్ కావాలి. ఓకే, పర్సన్ కావాలి. మన టీం అప్పుడు చాలా చిన్నదన్నమాట. ముగ్గురు డెవలపర్స్, ముగ్గురు టెస్టర్స్, ఒక సర్వర్ అడ్మినిస్ట్రేటర్. ఒక 6 months వరకు బాగానే ప్రాజెక్ట్ రన్ అయింది. బాగానే ప్రాజెక్ట్ రన్ అయిన తర్వాత మనకి ఏదైతే ఉందో ఇప్పుడు ఇంతకుముందు 3 సర్వీసెస్ మనకు సరిపోయి. ఓకేనా? ఇప్పుడు 3 సర్వీసెస్ సరిపోయినాయి. ఇప్పుడు అలా కాదు, దగ్గర దగ్గర ఒక 300 సర్వీసెస్ పైగా. ఓకేనా? 300 సర్వీసెస్. ఓకేనా? జస్ట్ చూడండి, సరిగా రాయట్లేదు. 300 సర్వీసెస్ పైగా హోస్ట్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు మనకి ఎక్స్ట్రా ఎక్కువ సర్వర్స్ కావాలి. ఎక్కువ సర్వర్స్ కొంటే మనకి అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అప్ ఫ్రంట్ అంటే ముందుగానే ఇన్వెస్ట్ చేయడము. ఓకేనా? ఇక్కడ మనకి ఏదైతే ఉందో అటువంటి టైంలో కొద్ది లాసెస్ అవి రావడం వల్ల మన దగ్గరికి ఒక క్లౌడ్ ప్రొవైడర్స్ వాళ్ళు వచ్చారు. ఆ క్లౌడ్ ప్రొవైడర్స్ వాళ్ళు వచ్చి మన దగ్గర మాట్లాడుతున్నారు. ఓకే, మీకు ఇంత సేల్స్ ఎలా అయినా పర్లేదు. మీరు సెనారో చెప్పినట్టుగా నువ్వు చూసుకుంటే, ఓకే, ఒకవేళ నేను చెప్పిన క్లౌడ్ కనుక వాడుకుంటే మీకు 70 lakhsలో క్లౌడ్ బిల్ 5 lakhs పే చేయండి. మిగతా మీ ఎక్స్ట్రా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసేయండి. మనం ఈ సెటప్ కాస్త చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే క్లౌడ్ ప్రొవైడర్స్ వాళ్ళు, మీరు నెల రోజులు సర్వీస్ వాడండి, నెలకు బిల్లు పే చేయండి. వారం వాడండి, వారంకే సర్వర్ పండి. ఒక గంట వాడతారా, గంటకే పే చేయండి. పే యాజ్ యూ గో మోడల్. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. పే యాజ్ యూ గో మోడల్. సో మనం ఎంత పే చేసుకుంటే ఆ, దాన్ని బట్టి మనకు అలా పే చేస్తుంటారు. అంటే ఎంత వాడితే అంత పే చేస్తుంటారు. ఇలా ఏదైతే ఉందో ఇది చూసుకున్నాం, మనకి ఎంత ప్రాఫిట్స్ అనేది బాగానే జనరేట్ అవుతున్నాయి. అలాగే నేను ఒక సర్వర్ లాంచ్ చేయడం చూపించాను. సర్వరే కాకుండా మెజారిటీ ఆఫ్ ద సర్వీసెస్, డేటాబేసెస్, లోడ్ బ్యాలెన్సెస్, ఆటో స్కేలింగ్స్, మీ అప్లికేషన్ని హోస్ట్ చేసుకోవడానికి ఏవైతే సర్వీసెస్ కావాలో అవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ సెషన్లో ఈ జీసీపీ అకౌంట్స్ అవి ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేయాలి, ఆ సర్వర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఒక బేస్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మనం నేర్చుకుంటాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ డెమో. Any questions, doubts? హాయ్ అన్న. Yeah, hi Ashok. Yeah, please. సో స్మాల్ డౌట్, మన ప్రాక్టీస్ కి మనకి క్రెడిట్స్ ఏమైనా ఇస్తారా జీసీపీలో వాళ్ళు? ఎస్ మనకి క్రెడిట్స్ ఇస్తారు. ఓకే కానీ మనకి జస్ట్ ఇనిషియల్ వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ క్రెడిట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ క్రెడిట్స్ లోని మనం వాడుకోవచ్చు అనమాట ఎఫెక్టివ్గా. సో వెన్ ఎవర్ యూర్ యూజింగ్ సర్వర్ లాంచ్ చేసుకోండి, అండ్ లాంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టర్మినేట్ చేసుకోండి. ఓకే, ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ అన్న. కొన్ని ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి, కొన్ని పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి. పెయిడ్ సర్వీస్కి అంటే మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే కోర్స్ మొత్తం నేర్చుకోవడానికి మీకు ఒక ₹1000 నుంచి 1500 వరకు క్లౌడ్ బిల్స్ వస్తుంటాయి. యా. ఓకే. మహర్షి, ఎనీ క్వశ్చన్స్? రెడ్డి, వసంత, No, Nani, any questions? Yeah, please. clear. Clear. Okay. Just in case, if you have any questions, just call me on my number. Just 1 minute. టుమారో ఆల్సో సేమ్. ఓకేనా? జస్ట్ ఇది మనకి ఏంటంటే లైక్ 2 parts మనం డిజైన్ చేశానండి. ఈ కోర్స్ అంతా కూడా మనకి గూగుల్ క్లౌడ్ ప్రొఫెషనల్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా?
గూగుల్ క్లౌడ్ ప్రొఫెషనల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ మనం డిజైన్ చేసుకోబోతున్నాం. మీన్స్ ఎండ్ టు ఎండ్, ఓకేనా. మీరు ఈ కోర్స్ అయిన తర్వాత అంటే బాగా ప్రాక్టీస్ చేస్తాయి. హియర్ అగైన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. క్లౌడ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా, అంటే జీసీపీ క్లౌడ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు ఈజీగా మేనేజ్ చేసేటట్టుగా మనం డిజైన్ చేసాను ఈ కోర్సు. బేసిక్ నుంచి ఈ రోజు సెషన్ ఎలా ఉందో నెక్స్ట్ రాబోయే సెషన్స్ అంతా కూడా అలాగే ఉంటుంది. గూగుల్ క్లౌడ్కి మనకి అప్రాక్సిమేట్లీ 35 days ఆఫ్ ట్రైనింగ్ పడుతుంది అనమాట. డేస్ అంటే సాటర్డే సండేస్ ఎక్స్క్లూడ్ చేయగా. అలాగే క్యూబర్నెటిస్కి వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్లీ ఇది కూడా 24 సెషన్స్ వరకు పడుతున్నాయి. ఓకే. సో డోంట్ క్యాల్కులేట్ హియర్ ఆన్ అవర్లీ బేసిస్, ఓకే. సి హౌ మచ్ కంటెంట్ యూఆర్ గోయింగ్ టు లెర్న్. ఈ రోజు ఇప్పుడు సర్వర్ లాంచ్ చేయడం, ఈ సెటప్ అంతా చూపించాను. ఒక పావు గంట 20 నిమిషాలు పట్టింది. రేపు నిజంగా పావు గంట 20 నిమిషాలు పడుతుందా? నో, వీ కెన్ ఫినిష్ దట్ ఇన్ జస్ట్ 2 minutes, అండ్ రెస్ట్ వేరే కంటెంట్ మీద మనం ఫోకస్ చేసుకుంటాం అంతే తప్ప నెక్స్ట్ రోజు మళ్ళీ సర్వర్కి కనెక్ట్ అయ్యి లాగిన్ అయ్యి లాంచ్ చేసి అదో 5 minutes పడిపోతుంది. అలా ఉండదు మనది. ఐ మీన్ షార్ట్ అండ్ స్వీట్గా ఏది కావాలి ఎంత కావాలో మనం నేర్చుకుంటూ సరిపోతుంది అనమాట. ఎనీవే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఏఐ టూల్స్ నౌ, ఓకే. మీరు ఎక్స్ట్రా సెల్ఫ్ స్టడీ కూడా ఎక్కడి నుంచి చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో చెప్తాను. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు. అలాగే క్యూబర్నెటీస్ ఇవి రెండు నేర్చుకొని మీరు రెజ్యూమే, అంటే యాజ్ ఐ డిస్కస్డ్ ఎర్లియర్ టుడే ఓన్లీ, జస్ట్ కీప్ యువర్ రెజ్యూమే ఇన్ నౌ ప్రీ అండ్ సీ ద డిఫరెన్స్. ఓకే. ఈ సెషన్స్ ఒక 5 days వరకు నడుస్తాయి, డెమో సెషన్స్. ఈ డెమో సెషన్స్లో మీకు ఈ 5 daysలో ఎన్ని కాల్స్ వచ్చినాయి ఏంటో అనేది మనం డైలీ ఒకసారి మానిటరింగ్ చేద్దాం. నేను ఈ లొకేషన్స్లో షేర్ చేస్తున్నాను, మీ ప్రెసెంట్ ప్యాకేజ్ ఎక్స్పెక్టెడ్ ప్యాకేజ్ అని చెప్పి జనరల్గా జస్ట్ ఒక ఫెయిల్ అయినా పర్లేదు జస్ట్ చెప్పండి. ఎందుకంటే మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ అవి అప్ఫ్రంట్గా ఏమి షేర్ చేయరు కాబట్టి మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ అదే కంపెనీ నుంచి మనకు కాల్ వస్తాయి. ఇప్పుడు బిగినర్ లెవెల్లో ఉన్నారు కాబట్టి పాన్ కార్డ్స్ అవి షేర్ చేయొద్దు, ఓకేనా. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాం, పాన్ కార్డ్ అంటే షేర్ చేయొద్దు. వై? బికాస్ ఇఫ్ దే ఎంటర్ యువర్ పాన్ కార్డ్ ఇన్ దేర్ డేటాబేస్, మీరు నెక్స్ట్ 3 monthsలో మళ్ళీ కంపెనీకి ఎంటర్ అవుదామన్నా మనకు వెంటనే తీసుకోరన్నమాట. బికాస్ డూప్లికేషన్స్ అనేది వచ్చేస్తుంటాయి. Yes. That's it, guys. Then I'm done for the day. We'll see tomorrow at same timings. Thank you all. I'll share these recordings over LMS. Okay, మాకు LMS ఉంటుంది, ఆ LMSలో షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి ఒకసారి చూసుకోండి. You can ping me in the WhatsApp. And I'm sharing my number here. If any doubts, you can call me. Yeah, guys. Take a snap of it or just go down. Thank you, Uh, Ruchi. Thanks, guys. Thanks. We'll see you tomorrow at same time. థ్యాంక్స్ అన్న. Thank you. Thanks, guys.